ఒక విషాద వార్తతో ఇవాళ కార్యక్రమం స్టార్ట్ చేయాల్సి వస్తుంది సార్. తిరుమల చరిత్రలో ఎన్నడూ జరగనటువంటి విషాదం, ఘోరం. తొక్కిసలాటలో 5 భక్తులు చనిపోయారు సార్. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కోసం ఈ తోపులాట జరిగింది. సో అధికారుల మీద సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. మరి కాసేపట్లో అక్కడికి చేరుకోబోతూ ఉన్నారు. ఇప్పటికే 3 మంత్రులు కూడా అక్కడికి వెళ్ళి బాధితులకు క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందే విధంగా రుయా హాస్పిటల్లో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్న పరిస్థితి. సో ఇక్కడ ఖచ్చితంగా ఒక విషాదం జరిగినప్పుడు, రీసెంట్గా పుష్ప 2 తొక్కిసలాట జరిగినప్పుడు ఎంత వివాదమైందో అందరికీ తెలుసు. సో దీన్ని కూడా పొలిటిసైజ్ చేస్తూ ఉన్నారు కొంతమంది. ఖచ్చితంగా బాధ్యత వహించాలి. మరి అప్పుడు అల్లు అర్జున్ను అరెస్ట్ చేసినప్పుడు మరి ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది, ఎవరు బాధ్యత వహించాల్సి ఉంది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొన్ని కొత్త ప్రశ్నల్ని లేవనెత్తుతున్న పరిస్థితి. సో ఈ విషాద ఘటన మీద మీ కామెంట్ ఏంటి? అండ్ ఈ తొక్కిసలాట ఘటనకు బాధ్యులు ఎవరు, తప్పెవరిది, ఎవరు బాధ్యత వహించాల్సి ఉంటుంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నేనేమి ఇన్వెస్టిగేషన్ అథారిటీ కాదు సార్. విచారణ జరిగి కొన్ని గంటలు కూడా కాలేదు. మీరు నన్ను అడుగుతున్నారు ఎవరు బాధ్యులు, ఎవరిని శిక్షించాలని. అది నా పని కాదు, అది విచారణ అధికారుల పని. మీడియా ట్రయల్ జరపద్దు. ఇప్పుడు నేను హైదరాబాద్లో కూర్చున్నాను, తిరుపతిలో ఘటన జరిగింది. నేనేమి విచారించకుండా అక్కడ ఏదైనా తెలియకుండా నేను పలానాడు శిక్షించమని చెప్పమంటారా నన్ను? అసలు మీడియాలో ఈ ధోరణే సరైనది కాదంటాను. మీడియా ట్రయల్ అంటారు దీన్ని. అంటే ప్యారలల్గా మనమే విచారణ జరిపేస్తాం, మనమే శిక్షలు వేసేస్తుంటాం. అది ఎప్పుడు కరెక్ట్ కాదు. అందువల్ల ప్రశ్న ఎవరిని శిక్షించాలన్నది కాదు, ప్రశ్న ఈ ఘటన ఎందుకు జరిగింది, ఇలాంటి ఘటనలు జరగకుండా ఏం చేయాలి, అలాంటి ప్రయత్నాలు ఇక్కడ జరిగాయా లేదా, ఈ ఘటన లేవనెత్తుతున్న ప్రశ్నలు ఏంటి, అంటే విచారణ అధికారులు చూడాల్సిన ప్రశ్నలు ఏంటి, అన్నిటికీ తర్వాత మీరు అన్నట్లు దీని చుట్టూ జరుగుతున్న రాజకీయం. ఇది ప్రశ్న తప్ప మీరు నన్ను విచారణ ఎవరిని శిక్షించాలంటే నేను ఎలా చెప్పగలుగుతాను హైదరాబాద్లో కూర్చొని తిరుపతిలో జరిగిన ఘటన పైన? సో అందువల్ల మీడియా ట్రయల్ అనేది మంచి సాంప్రదాయం కాదు. ఇక మీరు అడుగుతున్న దాంట్లో మొదటి ప్రశ్న ఏంటంటే ఇలా ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? ఇక్కడ మనకు దేశవ్యాపితంగా ప్రపంచవ్యాపితంగా క్రౌడ్ డిజాస్టర్స్ పైన సమగ్రమైనటువంటి పరిశోధన, అనుభవము, నివేదికలు అన్నీ ఉన్నాయి. అన్నీ జరుగుతున్నాయి. మీకు ఒక్కటి కాదు, 2 కాదు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ NDMA వెబ్సైట్కి వెళ్ళండి. క్రౌడ్ డిజాస్టర్ పైన గైడ్లైన్స్ కూడా ఉన్నాయి. కానీ అన్ఫార్చునేట్లీ అవి పనిచేయడం లేదు. ఇప్పుడు ఇక్కడ మీకు తిరుపతి చరిత్రలో ఇదేమి కొత్త కాదు, ఇదేమి అనుకోకుండా జరిగింది కూడా పరిణామం కాదు. వైకుంఠ ద్వార దర్శనానికి కొన్ని లక్షల మంది భక్తులు వస్తారనేది అందరికీ తెలుసు. ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతున్నది. తిరుపతి చరిత్రలో ఏనాడు తొక్కిసలాట జరగలేదు. ఇప్పుడు ఎందుకు జరిగింది మరి అంటే? ఇప్పుడు అనూహ్యంగా గతంతో పోలిస్తే ఎక్కువ వచ్చారా? ఇది క్వశ్చన్. అధికారులు చెప్పాలి. సహజంగా భక్తులు లక్షల సంఖ్యలో వస్తారన్న సంగతి తెలుసు. గతంలో వచ్చారు, ప్రతిసారి మేనేజ్ చేయగలిగారు. ఈసారి ఎందుకు మేనేజ్ చేయలేకపోయారు? అంటే గతంతో పోలిస్తే అనూహ్యంగా 100% ఎక్కువ వచ్చారా, 50% ఎక్కువ వచ్చారా? ఎక్కువ వచ్చే అంశాన్ని కూడా ఫ్యాక్టరింగ్ చేసుకోవాలి డిజాస్టర్ ప్లానింగ్లో. అంటే లాస్ట్ ఇయర్ ఇదే సమయానికి వైకుంఠ ద్వార దర్శనానికి 2 లక్షలు వచ్చారనుకోండి, ప్రిపరేషన్ 2.5 లక్షలకు వేసుకోవాలి. మరి అలా వేసుకోలేదా? ఇవాళ పత్రికల్లోనే ముఖ్యమంత్రి అన్నట్లు వార్తలు వచ్చాయి, సమన్వయ లోపం ఉంది అని. అధికారులలో ఉంది. అదే సమయంలో పత్రికలు ఇంకోటి కూడా వచ్చింది, జగన్ హయాంలోనే తప్పిది అని. టోకెన్ల పద్ధతి ప్రవేశపెట్టారు, జగన్ చేసిన తప్పే ఇది అని. అసలు విచిత్రంగా ప్రభుత్వాలు మారిపోతున్నాయి. ఇప్పుడు టోకెన్ల విధానం జగన్ పెట్టాడు అనుకోండి, మరి జగన్ అన్న 5 ఏళ్లలో ఎందుకు జరగలేదు తొక్కిసలాట? అంటే ఆ జగన్ పెట్టిన టోకెన్ల విధానాన్ని తెలుగుదేశం హయాంలోనే జరుగుతుందా? ఇప్పుడు ఆ పద్ధతి ఆయన పెట్టాడు, అది తప్పుడు పద్ధతి, మీరు మార్చుకోవచ్చు కదా. మిమ్మల్ని ఎవరు వద్దన్నారు? జగన్ వద్దన్నాడా? ఇప్పుడు టోకెన్ల పద్ధతి వల్లనే జరిగింది. ఇవాళ ఏదో పేపర్లో చూశాను నేను, పేజ్ 1లోనే. సో ఆ జగన్ టోకెన్ల పద్ధతి ఈ కుంపు ముంచింది. జగన్ హయాంలోనే దీన్ని ప్రవేశపెట్టారు. అంటే ఈ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి ఒక అలవాటు ఏమైందంటే విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి జగన్ హయాంలోనే. ఆఖరికి తిరుపతిలో తొక్కిసలాట కూడా జగన్ హయాంలో. అంటే మన 5 ఏళ్ళు అప్పుడెందుకు జరగదు, ఇప్పుడు ఎందుకు జరిగింది?
ఆ ప్రశ్న అనివార్యంగా వస్తుంది కదా. ఇప్పుడు జగన్ హయాంలో చేసిన పొరపాట్ల వల్ల అయితే అప్పుడే జరగాలి కదా. సో మరి పోనీ మీరు నిజమే అనుకుని మీరు మార్చేసుకొని ఉంటారు. ఎవరు వద్దన్నారు? అది అక్కడ చట్టం ఉందా టోకెన్లు ఇవ్వాలి అని? సో అందువల్ల ఈ రకంగా ప్రతిదానికి మా తప్పేమీ లేదు అనే వైఖరి తీసుకుంటే ఈ ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ తప్పులు చేస్తూనే ఉంటుంది. అందువల్ల ఇప్పుడు వెంటనే మన కంక్లూజన్కి వచ్చి చంద్రబాబు నాయుడు తప్పని, టీటీడీ చైర్మన్ తప్పని కంక్లూజన్ రావడం కరెక్ట్ కాదు. డెఫినెట్గా పొలిటికల్ బ్లేమ్ గేమ్ అనేది మంచిది కాదు. ఆంధ్రప్రదేశ్లో వచ్చింది సార్ మీరు చెప్పింది. టోకెన్లతో తంట, వైసీపీ హయాంలో కొత్త పద్ధతి, 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనం, టోకెన్ల జారీ కేంద్రాలు ఏర్పాటు, 2022 నుంచి ప్రతిసారి తొక్కిసలాటే అని చెప్పి ఒక చిన్న తొక్కిసలాటలు జరిగిన ప్రాణాలు పోయేంత స్థాయిలో. అంటే నా క్వశ్చన్ అదే, 2022 నుంచి తొక్కిసలాట జరుగుతుంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎందుకు మార్చలేదు అని అడుగుతున్నా. ఇప్పుడు ఆంధ్రజ్యోతి తెలిసింది, ఆంధ్రజ్యోతి కదా, ఆంధ్రజ్యోతి తెలిసింది చంద్రబాబు నాయుడు తెలియదా అంటున్నా. మరి ఇంత నేరపూరిత నిర్లక్ష్యం కదా. 2022 నుంచి తొక్కిసలాటలు జరుగుతుంటే ఆ జగన్ ప్రభుత్వం అంటే తప్పుడు పనులు చేసే అలవాటున్న ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడు కదా. మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయినా 2022 నుంచి తొక్కిసలాటలకు కారణమవుతున్న పద్ధతిని మార్చాలి కదా. అంటే ఇది తెలిసి కూడా మీకు జరిగింది అన్నట్టు. ఇప్పుడు దీన్ని బట్టి ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం అర్థమవుతుంది ఏంటంటే మీకు తెలుసు ఇది జరుగుతుంది అని, అయినా మీరు మార్చలేదు విధానాన్ని. ఎందుకంటే ఆంధ్రజ్యోతి తెలిసినప్పుడు చంద్రబాబు నాయుడు తెలియదా? ఇప్పుడు జగన్ ఒక తప్పుడు పద్ధతి ప్రవేశపెట్టాడు, దానివల్ల 2022 నుంచి తొక్కిసలాటలు అవుతున్నాయి, అయినా మీరు మార్చలేదంటే ఇది నేరపూరిత నిర్లక్ష్యం కాదా? క్రిమినల్ నెగ్లిజెన్స్ కాదా? మరి దీనికి ఎవరు శిక్షించాలి? తెలియక ఏదో పొర జరిగిందంటే మనం ఎవరు తప్పులేదు. మీరే ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం ఈ తొక్కిసలాట 2022 నుంచి జరుగుతుంది. నాకు తెలియదు 2022 నుంచి మరి తొక్కిసలాట జరిగి ఇప్పుడు ఇవాళ అన్ని పత్రికల్లో వచ్చింది అయితే చరిత్రలో ఇదే మొదటిసారి. ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం 2022 నుంచి జరుగుతున్నదని. మరి 2020 నుంచి తొక్కిసలాట జరుగుతుంది, ఈ ప్రభుత్వం ఎందుకు దాన్ని మరి మార్చలేదు? అంటే జగన్ ప్రభుత్వ తప్పులు మీరే చేస్తున్నారు కంటిన్యూ. మరి జగన్ ఓడించింది ఇది కోసమేనా? సో దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. తెలిసి కూడా మీరు చర్యలు తీసుకోలేదంటే అది ఇంకా క్రిమినల్ నెగ్లిజెన్స్ అవుతుంది. ఇలాంటి జరిగే ప్రమాదం తొక్కిసలాట కొత్త కాదు కదా. 2022లో జరిగింది, 2023లో జరిగింది, 2024లో కూడా జరుగుతుందా? అంటే ఇంత నేరపూరిత నిర్లక్ష్యమా అనే క్వశ్చన్ వస్తుందా లేదా? అందువల్ల మీకు ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, నిన్న మీడియాలో వచ్చింది, మరి ఎంత నిజమో తెలియదు, ఈవెన్ అంబులెన్స్ కూడా లేదు అక్కడ అని. మరి అది ఎంత నిజమో నాకు తెలియదు, మీడియాలో వచ్చింది చెప్తున్నాను. నేను ఐ వాజ్ నాట్ దేర్ కనుక నాకు ఖచ్చితంగా చెప్పలేను. కానీ మీరు క్రౌడ్ డిజాస్టర్స్ను క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడం అనేది ఇదేమీ రాకెట్ సైన్స్ కాదు. ఇవాళ మీకు స్పేడెక్స్ మిషన్ ఉంది, అంటే 470 కిలోమీటర్ల ఎత్తున 220 కిలోమీటర్ల బరువు కలిగిన అతి వేగంగా భూమి చుట్టూ పరిభ్రమిస్తున్న 2 స్పేస్ ఆబ్జెక్ట్స్ని ఇవాళ డాకింగ్ చేస్తున్నారు, కలిపేస్తున్నారు. ఇంత సైన్స్ డెవలప్ అయిన తరంలో భారతదేశానికి ఇంత సామర్థ్యం, 470 భూమి నుంచి 470 కిలోమీటర్ల హైట్లో 220 కిలోమీటర్ల బరువున్న వేగంగా పరిభ్రమిస్తున్న 2 వస్తువుల్ని రోదస్సులో కలుపుతున్నారు. ఇంత అద్భుతమైన ప్రయోగం చేయగలిగిన భారతదేశానికి క్రౌడ్ మేనేజ్ చేసే కెపాసిటీ లేదా అని అడుగుతున్నాను నేను. ఇది దీనికి టెక్నాలజీ లేదా? సైన్స్ తెలియదా? మీకు చాలా సింపుల్. ఏం చేయాలి? నాకు తెలిసింది అయితే అధికారులకు తెలిసి ఉంటుంది కదా. ఏం చేయాలి? ఒకటి, ఇన్ఫ్లో ఎంతమంది రావచ్చు, ఎవరేజ్ టైం స్పెండ్ ఫర్ 1 పర్సన్ టోకెన్ తీసుకొని వెళ్ళిపోయడానికి ఎంత టైం పడుతుంది, అంటే ఇన్ఫ్లో ఎంత ఉంటుంది, అవుట్ఫ్లో ఎంత ఉంటుంది, ఇన్ఫ్లో అవుట్ఫ్లోలో ఇంబ్యాలెన్స్ ఉంటుందా, ఇది మొదటిది. రెండవది, ఇన్ఫ్లో రావటానికి బయటికి వెళ్ళటానికి ద్వారాలు ఎన్ని ఉన్నాయి, ఒకే ద్వారం నుంచి రావడం ఒకే ద్వారం నుంచి పోవడం కరెక్ట్ కాదు, మల్టిపుల్ ఎగ్జిట్ పాయింట్స్ ఉన్నాయా, ఇది రెండవది. మూడవది, మీరు కంటిన్యూస్ ఇన్ స్ట్రీమింగ్ ఆర్ ఇన్ఫ్లో ఆఫ్ భక్తులు ఉన్నారా, లేదా స్టాగర్డ్ ఫ్లో. మీరు ఇప్పుడు బిర్లా మందిర్కి వెళ్ళండి, మీకు తాడు పెట్టి ఆపుతారు, మీరు గుర్తుండే ఉంటుంది అందరికీ. ఎందుకు ఆపుతారో, ఒక 30, 40, 50 మంది అయ్యాక మళ్ళీ మిమ్మల్ని తాడు పెట్టేస్తారు. ఆ 50 మంది వెళ్ళిపోయాక మళ్ళీ 50 మంది పంపుతారు. మీరు ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నిలబడండి, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మిమ్మల్ని ఆపుతారు, ఆపి మళ్ళీ కొన్ని వెహికల్స్ వెళ్ళిపోయాక మళ్ళీ ఆపుతారు, మళ్ళీ కొన్ని వెహికల్స్ వెళ్ళాక మళ్ళీ ఆపుతారు. ఇవన్నీ ఎందుకు చేస్తారు? ఇంత కామన్ సెన్స్ కదా ఇది, మీకు తెలియదా? మరి ఇంత కామన్ సెన్స్ ఉన్నప్పుడు మీరు భక్తుల్ని కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ భక్తుల్ని ఎందుకు చేశారు? బ్యారికేడ్లో కూడా తోసుకొని, గేట్ కూడా తోసుకొని భక్తులు వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? అక్కడేమి సినిమా హీరో రాలే కదా. మీరు
అంటే నెక్స్ట్ డే 5 o'clock టోకన్లు ఇస్తారంటే మధ్యాహ్నం 2 నుంచి భక్తులు అక్కడ ఉన్నారు. మరి అలాంటప్పుడు 9 కేంద్రాలు 90 కేంద్రాలు పెట్టండి. ఇప్పుడు 9 కౌంటర్లు పెట్టారని వార్తలు వచ్చాయి. 9 ఎందుకు 90 పెట్టండి, 900 కౌంటర్లు పెట్టండి. మీరు ఇచ్చే టోకన్లు అవే కదా, ఎక్కువేమి ఇవ్వరు కదా. ఇప్పుడు ఇచ్చే టోకన్ల సంఖ్య అయినప్పుడు మీరు ఉదాహరణకు ఒక 10 లక్షల టోకన్లు ఇవ్వాలి. మీరు ఒక 10 కౌంటర్లు పెట్టారనుకోండి, ఈచ్ కౌంటర్ 1,00,000 అవుతుంది. 1,00,000 మంది క్రౌడ్ మేనేజ్ చేయడం కష్టం అనుకుంటే మీరు 100 కౌంటర్లు పెట్టండి. 1000 కౌంటర్కి 1000 అవుతాయి కదా, డిస్ట్రిబ్యూట్ అయిపోతారు కదా. మీరు ఇప్పుడు సినిమా థియేటర్లో టికెట్ల కొరకు మన లైన్లో నిలబడతాం, మీరు గమనించండి, అందరికి అనుభవం కదా. లైన్ పెరిగిపోతుంటుంది, టైం దగ్గర పడుతుంటుంది షోకు. అప్పుడు సడన్గా ఇంకో 2 కౌంటర్లు ఓపెన్ చేస్తారు సినిమా థియేటర్లో, అవునా కదా. ఇదంతా మన కళ్ళ ముందు కామన్ సెన్స్గా జరిగేది కదా. అప్పుడు ఏం చేస్తారు, ఆటోమేటిక్గా ఈ లైన్లో ఉన్న క్యూలో ఉన్నవారు ఆ 3 కౌంటర్లకు డిస్ట్రిబ్యూట్ అవుతారు. ఒకవేళ లేకపోతే ఏమవుతుంది, ఇంకా 5 నిమిషాల్లో షో మొదలు కాబోతుంది, టికెట్లకు ఇంకా చాలా పెద్ద క్యూ ఉందని చెప్పి వీళ్ళు ఒకరి మీద ఒకరు పడి తొక్కిసలాట జరుగుతుంది. తొక్కిసలాట జరగకుండా ఎందుకు ఆ సినిమా యజమాని, థియేటర్ యజమాని ఏం చేస్తాడు, వెంటనే జనాన్ని చూసుకుంటూ మానిటర్ చేసుకుంటుంటాడు. ఆ స్టేషన్ ఆ థియేటర్ మేనేజర్ కూర్చుంటాడు లోపల. అతను ఈ కౌంటర్లలో బయట ఎంత రష్ ఉంది, లోపల ఎన్ని టికెట్లు ఇంక ఇచ్చేది ఉంది, క్యూ ఎంత ఉంది అని మానిటర్ చేస్తూ సమయానికి ఇంకో 2 కౌంటర్లు పెడతాడు, 3 కౌంటర్లలో ఇస్తారు. మీరు పెళ్ళికి వెళ్ళండి, ఏదన్నా ఒక పెద్ద భారీతో జనం వచ్చే పెళ్ళికి, అందులో ఒక భోజన ఏర్పాట్లు చూసే వ్యక్తి పెళ్లి నిర్వాహకుల తరఫున చూస్తూ ఉంటాడు. వెంటనే బాగా రష్ పెరిగింది అనుకోండి, దోశ కౌంటర్ దగ్గర 50 మంది ఉన్నారు, అందడం లేదనుకోండి, వెంటనే ఇంకొక దోశ కౌంటర్ పెడతారు, దాంతో డిస్ట్రిబ్యూట్ అవుతారు. ఇది సింపుల్ కదండి క్రౌడ్ మేనేజ్మెంట్కు. నాలాంటి వారికి అర్థమైనప్పుడు అందులో ఎక్స్పర్ట్స్ ఉండరా? అన్ఫార్చునేట్లీ మరి ఈ పని ఎందుకు చేయలేదు? ఆ టీటీడీ బోర్డులో రాజకీయ నాయకులు తప్ప ఇంకెవరు ఉండరు. టీటీడీ బోర్డులో వివిధ రంగాల నిపుణులు ఉండాలి. మీకు క్రౌడ్ మేనేజ్మెంట్ నిపుణులు ఉన్నాడా టీటీడీ బోర్డులో? నాకు చెప్పండి. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇప్పుడు క్రౌడ్ మేనేజ్మెంట్ ఒక్క పెట్టండి. విపత్తుల యాజమాన్య నిపుణులు ఉన్నాడా టీటీడీ బోర్డులో? లేదు. భద్రతా నిపుణులు ఉన్నాడా? సెక్యూరిటీ ఎక్స్పర్ట్. ఇప్పుడు వాట్ ఈస్ ద టీటీడీ బోర్డు? టీటీడీ బోర్డు ఏంటి అంటే టీటీడీని తిరుపతి తిరుమల దేవస్థానాన్ని నిర్వహించే బోర్డు. అందులో ఎవరు ఉండాలి? ఆ తిరుపతి తిరుమల నిర్వహణకు అవసరమైన వివిధ అంశాలలో అనుభవం ఉన్న వాళ్ళు ఉండాలి. ఒక ఆగమ శాస్త్ర నిపుణుడు ఉండాలి, ఒక భద్రతా వ్యవహారాల నిపుణుడు ఉండాలి, ఒక ఆహార నిపుణుడు ఉండాలి. ఎందుకంటే ప్రసాదాలు, అన్న భోజనాలు చాలా జరుగుతాయి కనుక ఒక ఫుడ్ క్వాలిటీ ఎక్స్పర్ట్ ఉండాలి, ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ ఉండాలి. ఇవన్నీ ఉన్నారా ఇక్కడ ఎవరన్నా? ఒక పొలిటికల్ టీడీపీ ఎక్స్పర్టు, జనసేన ఎక్స్పర్టు, ఓ బీజేపీ ఎక్స్పర్టు, ఇల్లే కదా ఉండేది. ఒకవైపు మళ్ళీ హిందూ శంకారావాలు పెడుతూ దేవాలయాల్ని ప్రభుత్వ యాజమాన్యం నుంచి విముక్తి చేయాలంటారు. మళ్ళీ భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రతిసారి టీటీడీ బోర్డులో ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండని, బీజేపీ వాళ్ళ పైరవీ లేకుండా టీటీడీ బోర్డులో ఉండకుండా ఉన్నారు ఎవరన్నా మీరు చెప్పండి. అందుకే చూడండి, బీజేపీ టీటీడీ బోర్డు, వైసీపీ హయాంలో టీడీటీ బోర్డు, టీడీపీ హయాంలో టీడీ వాళ్ళు అందరూ మారినా ఒక్కరు ఇద్దరు అలాగే ఉన్నారు. గుజరాత్ వాళ్ళు ఎందుకున్నారు? గుజరాత్ వాళ్ళకి ఏంటంటే జగన్ ఉన్నా, చంద్రబాబు ఉన్నా, మోడీ పైన ఉన్నారు కనుక అతను ఉన్నారు. మరి మీరు ఎందుకు నియమించుకుంటున్నారు? ఒకవైపు మీరే హైందవ శంకారావాలు పెడుతూ దేవాలయాల్లో రాజకీయ జోక్యం ఉండకూడదని చెప్తున్నప్పుడు ఒక రాజకీయ పార్టీకి ఒక లైన్ తీసుకోవాలి కదా. మేమైతే ఉండము, వీ డోంట్ డూ ఇట్ అని చెప్పాలి కదా. మరి ఎందుకు చెప్పరు? ఇప్పుడు అంబానీ, అదానీల గురించి విమర్శిస్తూ వాళ్ళ నుంచి విరాళాలు తీసుకున్నారు అనుకోండి, తప్పవుతుందా లేదా రాజకీయ పార్టీ? అందుకే మీరు చూడండి, అందువల్ల ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటి? మీరు రాజకీయ జోక్యాన్ని సమర్థిస్తున్నారంటానికి ప్రూఫ్ ఏంటి? మీ వాళ్ళే ఉన్నారు కదా. అయ్యా మా పార్టీ వాళ్ళని పెట్టకు, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ పెట్టు. ఈవెన్ పార్టీ వాళ్ళైనా మంచిది. నాకు అట్లా కూడా అంటారు, రాజకీయాలు మీరు అన్నంత ఉంటాయా సార్, ప్రజాస్వామ్యంలో తప్పదు కదా అని మీరు అనొచ్చు. నేను దానికి రాజీ పడతాను. అప్పుడు ఏం చేయండి, టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళే పెట్టుకోండి. కానీ టీడీపీ వాళ్ళలో, బీజేపీ వాళ్ళు కూడా ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ ఉండరా? తెలుగుదేశం అభిమాని, భారతీయ జనతా పార్టీ అభిమాని ఉన్న జాతీయ భద్రతా వ్యవహారాలు ఇప్పుడు ఉండరా? ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్, ఒక రిటైర్డ్ ఆఫీసర్లు ఉండరా? ఇంటెలిజెన్స్ ఆఫీసర్, బీజేపీ అభిమాని. అట్లా కూడా అట్లా పెడతారా మీరు? మళ్ళీ పొలిటికల్ అన్ఎంప్లాయ్, రాజకీయ నిరుద్యోగులకు మీరు ఏ పదవి ఇవ్వకపోతే, ఈ మంత్రి పదవి ఇవ్వలేదనుకో టీటీడీ బోర్డు మెంబర్ పదవి ఇస్తారు. అవునా కాదు? ఇది జరుగుతున్నదా లేదా?
నేనేంటంటే మీ పార్టీ వాళ్ళని పెట్టుకోండి, నాకు అభ్యంతరం లేదు. మీరు న్యూట్రల్గా ఉండమని నేను చెప్పినా మీరు వినరు. కానీ మీ పార్టీలో ఉన్న నిపుణుల్ని పెట్టండి. ఆ నిపుణుల్ని పెడితే ఇది అవుతుంది కదా, బెటర్గా అవుతుంది కదా. ఒక యూటిలిటీస్ పబ్లిక్ సర్వీస్ ఎక్స్పర్ట్ పెట్టండి, ప్రజలకు మెరుగైన సేవలు అందడం. ఇప్పుడు ఉదాహరణకు ఒక పెద్ద మెట్రో సిటీని మేనేజ్ చేసిన వ్యక్తిని మీరు ఆడ బోర్డులో కొన్ని పెట్టారనుకోండి, వాటరు, ట్రాఫిక్, అకామిడేషను, ఇవన్నీ పబ్లిక్ సర్వీసెస్ కిందకి వస్తాయి. ఆ పబ్లిక్ యూటిలిటీ మేనేజ్ చేయగలుగుతారు కదా, మరి ఎందుకు పెట్టడం లేదు? సో నాకు పోనీ మీరు తిరుపతి తిరుమలకు ఒక డిజాస్టర్ ప్లాన్ ఉందా? దానిపైన ఎప్పుడైనా చర్చ జరుగుతుందా? మన చర్చల్లో లడ్డు చుట్టూ రాజకీయం, ప్రతిదాన్ని రాజకీయం చేయడం, లబ్ధి పొందడం, ఈ గోల తప్ప నిజంగా దేవదేవుని సేవకు వస్తున్న భక్తుల గురించి ఆలోచించే సమయం మన రాజకీయ పార్టీలకు ఉందా? రాజకీయ నాయకులకు ఉందా? ఇప్పుడు లడ్డు చుట్టూ ఇంత వివాదం జరిగింది, ఏమైంది సిట్టు విచారణ? ఎక్కడైనా ఎవరికైనా తెలుసా? మరి ఇన్ని రోజులు ఎందుకు పడుతోంది సిట్టు విచారణ? జనాలు కూడా మర్చిపోయారు సార్ ఆ విషయం. మరి మరిచోత మనం గుర్తు చేస్తాం కదా, పవిత్రమైన లడ్డు పైన మీరు ఇంత పెద్ద అపవాదం మోపారు. అది ఇప్పటివరకు అపవాదే, ఎందుకంటే అంతే అన్లెస్ విచారణ అపవాదం కాకపోతే మీరు సిట్ ఎందుకు వేస్తారు? నిజంగానే జరిగిందని ఎస్టాబ్లిష్ చేస్తే సిట్ వేయాల్సిన అవసరమే లేదు, శిక్షలేగా. మీరే సిట్ వేశారంటే అర్థం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మరి ఏం జరిగింది చెప్పండి, ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియాలా వద్దా పారదర్శకంగా? మీరు సుప్రీంకోర్టు విచారణలే మీరు లైవ్ టెలికాస్ట్ ఇస్తున్న యుగంలో మనం ఉన్నాం. మీరు సిట్ విచారణకు డే టు డే అప్డేట్ ఇవ్వండి, ఎందుకు ఇవ్వరు మాకు భక్తులకు? ఇప్పుడు దేవదేవుని ప్రసాదం పైన ప్రజల విశ్వాసాన్ని, నమ్మకాన్ని ప్రశ్నించేటువంటి ఒక భయంకరమైన ఆరోపణ. ఈ ఆరోపణ నిజమైతే అతన్ని ఏ స్థాయిలోనైనా శిక్షించాలని కోరుకుంటాం మనం, అవునా కదా? మరి అలాంటిది ఎందుకు జరిగింది? దాని చుట్టూ మీరు రాజకీయం జరుపుకున్నారు, అయిపోయింది కథ. దాని గురించి మళ్ళీ ఎక్కడ మళ్ళీ గప్చుప్. ఏంటిది? అందువల్ల నేను ఏమంటున్నానంటే మీరు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈ తిరుపతి గురించి చర్చించండి. మళ్ళీ ఇక్కడ ఇది ఇంత జరిగినాక మళ్ళీ రాజకీయమే. ఏం రాజకీయం? 2020 నుంచే తొక్కిసలాట జరుగుతున్నాయి. టోకెన్ల పద్ధతి వల్లనే జగన్ పెట్టిన పద్ధతి నువ్వు ఫాలో అవుతున్నా ఆన్సర్ లేదు. సో అంటే ఒక గేమ్ చేంజర్ సినిమాకు చూసి వెళ్ళిపోతున్న వాళ్ళు చనిపోతే జగన్ కాలంలో వేసిన రోడ్ల వల్లనే చనిపోయాడు. ఇప్పుడు కూడా అదే టోకెన్ల 2022 నుంచి మరి తొక్కిసలాట జరుగుతుంటే 2024లో వైకుంఠ ద్వార దర్శనం అప్పుడు మీరు ఎందుకు జాగ్రత్త పడలేకపోయారు? ఇంత నేరపూరిత నిర్లక్ష్యం ఏంటి? మీకు తెలియక జరుగుతుంది, నేను ఒప్పుకుంటాను, తెలుసు కదా మీకు, ఆంధ్రజ్యోతికే తెలిసినప్పుడు మీకు తెలియదా? మరి ఎందుకు పట్టించుకోలేదు? ఎందుకు నివారణ చర్యలు తీసుకోలేదు? నాలాంటి కంటే తెలియదు, మీకు తెలుసు కదా. అసలు దీనికి ఆన్సర్ ఉండాలి కదా. కారణం ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే భక్తుల సేవలు, దేవదేవుని పట్ల భక్తి కన్నా చుట్టూ రాజకీయము, ఆ బోర్డులో రాజకీయం, బోర్డు బయట రాజకీయం, బోర్డు చుట్టూ రాజకీయం, బోర్డు కింద, బోర్డు పైన పెద్దస్తమానం రాజకీయమే తప్ప ఇంకా వేరేదేమైనా ఉందా? అసలు ఇన్ని కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవమే. అలాంటి దేవుని దగ్గర మనం ఎంత పవిత్రంగా ఆలోచించాలి. నిరంతరం అపవిత్ర ఆలోచనలతోని రాజకీయ కక్షలు, కాఠిన్యాలు, ద్వేషాలు, విద్వేషాలు, ఆరోపణలు, ఇదే తప్ప భక్తులు, దేవుడు, దేవుని పవిత్రత, భక్తుల సేవలు, భక్తులకు సదుపాయాలు, వీటి చుట్టూ అసలు ఆలోచన ఎక్కడైనా ఉందా? ఇదైనా ఉందా? మనకు టీటీడీ బోర్డు అపాయింట్మెంట్ 15 రోజుల నుంచి చర్చ. బోర్డుకు ఎవరు ప్రెసిడెంటు, ఏ అధికారంలో ఎవరుంటే వాళ్ళ మనుషులు ఉంటారు, అంతే కదా. అది టీడీపీ అయినా అదే, మీరు వైసీపీ అయినా అదే. ఎవరు అధికారం ఉంటే వాళ్ళ మనుషుల్లో బోర్డులో పెట్టుకుంటారు. చైర్మన్ నుంచి సభ్యుల వరకు అంతా వాళ్ళ మనుషులే కదా. మీరు వాళ్ళ మనుషుల్లో కూడా ఎక్స్పర్ట్స్ పెడతారా? పెట్టరు. నిపుణులు పెడతారా? పెట్టరు. అసలు ఇది ఎక్కడి దాకా వెళ్తుంది? దీన్ని ప్రశ్నించకుండా ప్రభుత్వ నియంత్రణ నుంచి వెళ్ళిపోవాలి. ప్రభుత్వ నియంత్రణ వెళ్ళిపోయింది అనుకోండి, ఇట్లాంటి ఇంకెక్కువ జరుగుతాయి, తక్కువ జరుగుతాయా? ప్రభుత్వం నిర్వహిస్తే నేను తొక్కిసలాట ఆపలేకపోతే ప్రైవేట్ వాళ్ళు నిర్వహిస్తే ఏమవుతుంది? చూశాం కదా బోలో బాబా ఇన్సిడెంట్. ఇంకా అసలు టోటల్లీ అన్మేనేజబుల్ అయ్యే ప్రమాదం ఉండదా? సో ఈ ప్రభుత్వం ఉంటేనే అవినీతులు, అక్రమాలు జరిగితే ప్రైవేట్ వ్యక్తులకు వదిలేస్తే ఏం జరుగుతుందనేది ఎవరని చెప్పగలుగుతాము? సో దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు టోకన్లు ఈ మొత్తం వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాటు చేసిన వాళ్ళంతా హిందువులు కాదా? వాళ్ళు ఎవరన్నా అన్యమతస్తులు? ఎందుకు జరిగింది మరి? మనము అనవసర వివాదాలపైన ఆసక్తి ఎక్కువ, రాజకీయ విభేదాలపైన ఆసక్తి ఎక్కువ. భక్తులు, ఆగమ శాస్త్రము, దేవదేవుని పూజ, దేవదేవుని సన్నిధిలో జరగాల్సిన పవిత్ర కార్యక్రమాలు, వీటిని వదిలేసి చుట్టూ రోజు రాజకీయం, ఆఖరికి విషాదంలో కూడా రాజకీయమే.
ఇది ఈ స్థాయికి వెళ్తే ఇక ఆ దేవదేవుడే చూసుకోవాలి. ఇక మన మానవ మాత్రమైన మన చేత కాదు అది. దీనిపైన మనం ఏం విశ్లేషించడానికి కూడా ఓపిక లేకుండా పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే వెంటనే మళ్ళీ కింద తిరుగుతూ అంటారు. అందువల్ల ఆ భగవంతుడు చూసుకుంటాడో వదిలేయడం ఏం చేస్తాం మనం. నమో వెంకటేశాయ. నిజంగా చాలా విషాదం సార్. తిరుమల చరిత్రలో ఇటువంటి ఘటన జరగలేదు. చాలామంది సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నారు చనిపోయిన వారికి. వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు తీసుకునే క్రమంలో వైకుంఠానికి వెళ్ళిపోయారు అని చెప్పి. చాలా పవిత్రమైంది. ఎందుకంటే ఈ సమయంలో వైకుంఠ ద్వార దర్శనం అనేది భక్తులకు అందరికీ పవిత్రమైంది. మీరు ప్రత్యేకంగా విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇండియాకు రావడానికి ప్లాన్ చేసుకునేటప్పుడు ఈ సమయాన్ని ప్లాన్ చేసుకుంటారు. వైకుంఠ ద్వార దర్శనం, వైకుంఠ ఏకాదశి నాడు. అలాగే మీకు అందులో వైకుంఠ ఏకాదశి రోజు ఇంకా ప్రత్యేకత. దాంతోపాటు మీకు బ్రహ్మోత్సవాల సమయం. ఇవన్నీ తెలిసిన విషయాలే. ఇవాళ కొత్తగా జరుగుతలేదు కదా. వైకుంఠ ఏకాదశి కొత్తగా రాలేదు, వైకుంఠ ద్వార దర్శనం కొత్తగా లేదు, మీకు బ్రహ్మోత్సవాలు కొత్తగా జరగదు. సో యూ కెన్ ఆల్వేస్ ప్లాన్ ఇట్. ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. నేను అదే అంటున్నా. ఇంతకుముందు స్పేడెక్స్ మిషన్తో కంపారిజన్ అందుకే ఇచ్చాను. సో స్పేడెక్స్ మిషన్తో ఎందుకు కంపేర్ ఇచ్చాను అంటే ఇట్ ఈస్ నాట్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ఇట్ ఈస్ ల్యాక్ ఆఫ్ కమిట్మెంట్. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు మంగళ్యాన్ అంగారక గ్రహానికి భారతీయులు వెళ్ళాలి, 5 ఏళ్లలో వెళ్ళాలి అని లక్ష్యం పెట్టుకున్నాం. ముందే వెళ్ళిపోయాం. అగ్ని మిసైల్ 10,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలిగిన ఖండాంతర క్షిపణి. అంటే ఇక్కడ నుంచి ప్రయోగిస్తే యూరోప్లో అటాక్ చేయొచ్చు. 5 ఏళ్లలో కంప్లీట్ చేయాలనుకున్న 4 ఏళ్ళలో చేశాం. కూకట్పల్లి ఫ్లైఓవర్ 10 ఏళ్ళు పట్టింది. మీరు కంపారిజన్ సరిపోతుంది కదా ఇది. అంటే ఇప్పుడు అందుకే ఇంతకుముందు చెప్పింది నేను, 400 భూమికి 470 కిలోమీటర్లు ఎత్తున 220 కిలోమీటర్ల బరువు కల వేగంగా పరిగణిస్తున్న 2 స్పేస్ ఆబ్జెక్ట్స్ను జాయింట్ చేస్తున్నారు. ఇవాళ రేపు అవుతుంది. అది చేసినప్పుడు 2 లక్షల మంది జనాన్ని మేనేజ్ చేయలేరా అండి? ఈ కెపాసిటీ మన దేశానికి లేదా? మన దేశాన్ని ఇంత గొప్ప సామర్థ్యం ఉన్న దేశం కదా. ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో టెక్నాలజీ వచ్చింది, బిగ్ డేటా అనలిటిక్స్ వచ్చింది. మీరు అనలైజ్ చేయలేరా? ఆల్రెడీ బోర్డు మొన్న మీట్ అయినప్పుడు కూడా ఈవో శ్యామలరావు చెప్పారు సార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇక్కడ కూడా ఉపయోగించుకుంటాము అని చెప్పారు. అది ఇప్పుడు మన జిఎంఆర్ ఎయిర్పోర్ట్లో వాడుతున్నారండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో పరమ పవిత్రమైన దేవదేవుని సన్నిధిలో టెక్నాలజీని వాడి మీరు కంట్రోల్ చేయలేరా? ఇవాళ సిటీ స్కాన్లు పెట్టి ఎక్కడికక్కడికి ట్రాఫిక్ మూమెంట్ను మీరు మానిటర్ చేయలేరా? ట్రాఫిక్ మీరు బిగ్ డేటాతో ఎంతమంది వస్తారో కూడా ప్రిడిక్షన్ చేయొచ్చు కదా. ఇలా మీకు డేటా ఫీడ్ చేస్తే మీరు ఒక 30 ఏళ్ళు వైకుంఠ ద్వార దర్శనానికి ఎంతమంది క్రౌడ్ వచ్చారో డేటా ఇస్తే ఇట్ విల్ గివ్ ఎ వెరీ సైంటిఫిక్ ప్రిడిక్షన్. మీకు బిగ్ డేటా అనలిటికల్ ప్రిడిక్షన్ ఇస్తుంది. అంటే ఎంతమంది వచ్చే అవకాశం ఉందని. జస్ట్ యూ ఫీడ్ ద డేటా ప్యాటర్న్స్ ఆఫ్ క్రౌడ్, ఎంత వచ్చారు అంటే ఇప్పుడు ఎంత రావడానికి మోడలింగ్ చేస్తారు. సైన్స్ చాలా డెవలప్ అయింది. అన్ఫార్చునేట్లీ మనం నిర్వహించే వాళ్ళ మైండ్ డెవలప్ కాలేదు. మనకంతా రాజకీయాలే కావాలి కదా. మీరు ఎవరిని బదనాం చేద్దాం, ఓట్లు ఎట్లా వస్తాయి, ప్రజల విశ్వాసాలు ఎట్లా రెచ్చగొట్టాలి, ఇదే కదా మన ఆలోచనలా. మన ఆలోచన భక్తులు, సేవలు, పవిత్రమైన దేవదేవుని సన్నిధి, ఆగమ శాస్త్ర పవిత్రత, వీటిపైన ఉంటే ఆటోమేటిక్ ఇవన్నీ ఆలోచనలు వస్తాయి. ఆటమైన వెంటనే పొద్దున్న లేస్తే ఇవన్నీ ఎట్లా బదనాం చేసుకోవాలో అనుకోరు. ఇప్పుడు జరుగుతూనే వెంటనే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని ప్రతిపక్షం అంటారు. లేదు అసలు నీ టైంలో మొదలుపెట్టరు వీళ్ళంటారు. ఏం గోలండి ఇది? ఏ ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే తొక్కిసలాట ఆగుతుందా? టీటీడీ చైర్మన్ రాజీనామా చేస్తే తొక్కిసలాట ఆగుతుందా? మాకు కావాల్సింది మీ రాజకీయాలు కాదు. మాకు కావాల్సింది భక్తులు ప్రశాంతతతో తిరుపతికి వచ్చి ఆ కలియుగ వైకుంఠాన్ని దర్శించుకొని శ్రీ వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకుని వెళ్ళాలి. అది లేదు కదా. అది అందువల్ల ఈ రాజకీయ కాలుష్యాన్ని తొలగించినంత కాలం ఇలాంటి వార్తలు మనం వింటూనే ఉండాల్సి వస్తుంది. అందువల్ల ఈ రాజకీయ కాలుష్యాన్ని తొలగించే ఎవరి చేతిలో ఉందో నాకు తెలియదు. ఆ దేవదేవుని చేతిలోనే ఉంది. అంటే ఈఓ అండ్ టీటీడీ చైర్మన్ కూడా చాలా క్లియర్గా చెప్పారు సార్. కొన్ని రోజుల ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టి 7 లక్షల మందికి ఈసారి వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తాం, చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా, అందుకు తగినట్టు భారీ ఏర్పాట్లు కూడా చేశాము అని చెప్పి నేను అబ్జర్వ్ చేశాను సార్. ఇక్కడ మొత్తం తిరుపతిలో 9 ప్రాంతాల్లో 90 కౌంటర్లు ఏర్పాటు చేశారు సార్. ఈ విషాద ఘటన జరిగింది బైరాగి పట్టెడ అనే
కేంద్రం వద్ద. అంటే మొత్తం నిన్న 38,000 టోకెన్లు ఇస్తామని అనౌన్స్ చేశారు సార్. కానీ ఒక 2 లక్షల మందికి పైగా అక్కడికి చేరుకున్నారు సార్. అంటే అధికారులు కనీసం అంచనా వేయలేకపోయారు. ఖచ్చితంగా దీనిలో నిర్లక్ష్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అంటే 2020 ఆంధ్రప్రదేశ్ కథన ప్రకారం 2022 నుంచి జరుగుతున్న తొక్కిసలాటలు కదా. నా బాధ అది. మీకు 2 ఏళ్ల ముందటి నుంచి జగన్ చేసిన పాపం వల్ల జరుగుతున్నదని తెలిసి కూడా ఆ జగన్ పాపాన్ని మీరు మార్చకపోతే ఏం చెప్పాలి మిమ్మల్ని? అంటే అదే పద్ధతిని మీరు ఎందుకు కొనసాగించారు? ఆ టోకెన్ల పద్ధతి నాకు తెలియదు. ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్. నేను ఆంధ్రప్రదేశ్ వచ్చిన కథనం ఆధారంగా చెప్తున్నాను. ఈ టోకెన్ల పద్ధతి వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయి 22 నుంచి అన్నప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం టోకెన్ల పద్ధతిని ఎందుకు ఎత్తివేయలేదు? మరో బెటర్ పద్ధతి ఎందుకు అనుసరించలేదు? దీనికి ఆన్సర్ చెప్పాలి టీటీడీ చైర్మన్ కూడా. అయ్యా ఇంకో ఆంధ్రజ్యోతి కథనం అది 2022 నుంచి ఈ టోకెన్ల పద్ధతి మొదలుపెట్టినప్పటి నుంచి ఇదే అవుతుంది తొక్కిసలాటలు. మీరు ఎందుకు మార్చలేదు? వేరే పద్ధతి ఎందుకు అనుసరించలేదు? తెలిసి కూడా జరుగుతుంది కదా ఇది. తెలియకపోతే వేరే విషయం. ఇలా ఆంధ్రజ్యోతి కథనం చూసినా నాకు అనిపించింది తెలిసి జరుగుతున్న నిర్లక్ష్యం కదా. తెలియకపోతే వీ కెన్ అండర్స్టాండ్. ఊహించలేదు, ఊహించిన కన్నా ఎక్కువ వచ్చారు అంటే వేరే విషయం. ఇది లోపభూయిష్టమైన పద్ధతి అని మీరే చెప్తూ ఒకవైపు మళ్ళీ అదే పద్ధతి ఎందుకు కొనసాగించారు అని అంటున్నాను. దానికి ఆన్సర్ ఉండాలి కదా. ఇప్పుడు ఆ పద్ధతి అన్నాలో తప్పు ఉండాలి, లేదా వార్తల్లో తప్పు ఉండాలి కదా. ఏదో ఒకటే కదా. ఈ లోపభూయిష్టమైన పద్ధతిని ఎందుకు అనుసరిస్తున్నారు? ఇప్పుడు నాకు ఫైండ్ ఎ బెటర్ వే ఆఫ్ ప్రొవైడింగ్ కదా. ఇప్పుడు ఇదే పద్ధతి కాదు, ఇంకో మెరుగైన పద్ధతి ఏంటి ఆలోచించాలి కదా. అంటే ప్రీవియస్ ఇన్సిడెంట్స్ గురించి మనం నేర్చుకోకపోతే ఎట్లా? కేంద్రం సహకారంతో ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేస్తాము అని చెప్పి ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ చెప్పారు. ఎన్నికల తర్వాత కూడా అదే విషయం చెప్తూ ఉన్నారు. నిన్న విశాఖలో మోదీ పర్యటన సందర్భంగా కూడా మోదీ పాలనా తీరును, ఎన్డీఏ ప్రభుత్వ విధానాల్ని అండ్ ఆంధ్రప్రదేశ్ కోసం కేంద్రం ఇస్తున్న ఫేవర్స్ గురించి చాలా ప్రశంసలు కురిపించారు చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ కూడా. ఆంధ్ర అభివృద్ధికి భుజం కాస్తాను అంటూ మోదీ కూడా హామీ ఇచ్చారు సార్. సమృద్ధ ఆధునిక ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి కట్టుబడి ఉన్నాము. స్వర్ణాంధ్ర 2047 సాకారానికి పూర్తి సహకారం ఉంటుంది అని కూడా మోదీ స్పష్టంగా చెప్పారు. సో మొత్తం 2,08,000 కోట్ల రూపాయల శంకుస్థాపనలు అండ్ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు అండ్ ప్రారంభోత్సవాల సందర్భంగా మోదీ విశాఖ వచ్చారు. కానీ మోదీ విశాఖ పర్యటన నేపథ్యంలో అంటే స్టీల్ ప్లాంట్ మీద ఏదైనా సానుకూల నిర్ణయం ఉండొచ్చు, ఒక క్లారిటీ ఉండొచ్చు అని చాలామంది అనుకున్నారు. బట్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఎటువంటి స్టేట్మెంట్ లేదు, ఎటువంటి కామెంట్ కూడా లేదు. సో ఈ మోదీ విశాఖ పర్యటన మీద మీ కామెంట్? చాలా మంది అనుకున్నారు, నాకు తెలియదు, నేనైతే అనుకోలేదు. నేను ఖచ్చితంగా అనుకున్నాను మోడీ ఏం చెప్పడు అని చెప్పాలి అనుకున్నారు సార్. అనుకున్నారు చెప్పాలి అని అనుకున్నారు. ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ యొక్క దౌర్భాగ్యం బాధేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఏంటంటే వారికి మోడీతో ఉన్న రాజకీయ సంబంధాలను బట్టి ఆంధ్రప్రదేశ్కు దక్కింది దక్కలేదని చెప్తారు. ఫీల్డ్లో ఆంధ్రప్రదేశ్కి ఏం దక్కిందో సంబంధం లేదు. మీరు ఇది 2014 నుంచి చూస్తున్నాం ఇదే తతంగా. 2014లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి అధికారంలోకి వచ్చింది. 2018 వరకు చంద్రబాబు నాయుడు మోడీని పొగుడుతూనే ఉన్నాడు. బ్రహ్మాండంగా సాయం చేస్తున్నారు, సహకారం చేస్తున్నారు. మోడీ సహకారంతో నవ్యాంధ్ర నిర్మాణం పూర్తవుతుంది. మోడీ వచ్చి అమరావతికి శంకుస్థాపన చేశాడు. అసలు మోడీ అద్భుతంగా సహకరిస్తున్నాడు. అసలు అరుణ్ జైట్లీకి ధన్యవాదాలు చెప్తూ అసెంబ్లీలో తీర్మానము. అసలు ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీ బెటరు. ఎవరు చెప్పాడు ప్రత్యేక హోదా? ప్రత్యేక హోదా అని ఎవడనంటే వాడిని జైలు వేస్తా, అరెస్ట్ చేస్తాం, నిరసనలు ఏమైనా తెలిపితే ప్రత్యేక హోదాకి వాళ్ళ మీద నిర్బంధం. ఇదంతా జరిగింది. మన 2014 నుంచి 2018 వరకు మోడీని పొగుడుతూ ఆంధ్రప్రదేశ్కి మోడీ చేస్తున్న దానికి ధన్యవాదాలు చెప్తూ తీర్మానాలు చేస్తూ జరిపారు. మీరు కావాలంటే పాతకెళ్ళి పేపర్లన్నీ చూడండి. తర్వాత సడన్గా ఒక ఫైన్ మార్నింగ్ మోడీ ఆంధ్రప్రదేశ్కు ద్రోహం చేస్తున్నాడు, మోడీ అన్యాయం చేస్తున్నాడు, మోడీ దుర్మార్గుడు, అసలు మోడీ భార్యనే సరిగా చూసుకుంటలేడు, దేశాన్ని ఏం చూసుకుంటాడు, ఇక అనరాని మాటలన్నీ మోడీని అంటూ మాకు అసలు ప్రత్యేక ప్యాకేజ్ ఎందుకు, మాకు ప్రత్యేక హోదానే కావాలి, మేము ఎప్పుడు దానికి కాదన్నాం కనుక ఇక పవన్ కళ్యాణ్ అయితే అది పాచిపోయిన లడ్డు ప్రత్యేక ప్యాకేజ్.
అంటూ మళ్ళీ మొత్తం ధర్మ పోరాట దీక్షలు పెద్ద ఎత్తున ఈ 1 year వచ్చింది 2019 ఎలక్షన్ల వరకు, అవునా కదా? సో మొత్తం కంప్లీట్ మారింది. అప్పుడు బీజేపీ వాళ్ళు అన్నది అదే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరే 4 ఏళ్ళుగా చెప్తూ వచ్చారు కదా, మోడీ చాలా బాగా సహకరిస్తున్నాడు, అరుణ్ జైట్లీకి ధన్యవాదాలు చెప్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారు, మీరే ప్రత్యేక ప్యాకేజు హోదా కన్నా మంచిదన్నారు, మీరే తీసుకున్నారు, ఇచ్చినందుకు అసెంబ్లీలో తీర్మానం చేశారు, ఇప్పుడు మళ్ళీ ఇట్లా మాట్లాడితే ఎట్లా అని బీజేపీ వాళ్ళు అన్నారు. న్యాయమే కదా బీజేపీ వాళ్ళు అన్నది. ఎందుకంటే చంద్రబాబు నాయుడే ఇవన్నీ మెచ్చుకున్నాడు కదా. కానీ వెంటనే టీడీపీ వాళ్ళు అనేది అంటే మా చంద్రబాబు నాయుడు మెచ్చుకున్నప్పుడు మీరు మెచ్చుకోండి, మా చంద్రబాబు నాయుడు తిట్టప్పుడు మీరు తిట్టండి, మీకు మధ్యలో మీ మెదడు ఎందుకు పెడుతున్నారు? మేము చంద్రబాబు నాయుడు గొప్పగా మోడీ చేస్తున్నాడు అనడంతోనే నాగేశ్వర్ కూడా గొప్పగా మోడీ చేస్తున్నాడు అని చెప్పాలి. లేదా మోడీ ద్రోహం చేస్తున్నాడంటే మోడీ ద్రోహం చేస్తున్నా మళ్ళీ మారాలి. అంటే వాళ్ళు ట్యూన్ మారుతున్నప్పుడల్లా మనం ట్యూన్ మార్చాలి, మనకు ఒక స్టాండ్ ఉండకూడదు. సో ఇక 2019 ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఊహించిన దానికి భిన్నంగా మోడీ మళ్ళీ గెలిచాడు, ఇంకా మెజార్టీ ఎక్కువ గెలిచాడు. దాంతో 2019 రిజల్ట్స్ అయిన తర్వాత కంప్లీట్ కామ్. మీరు గమనించండి, ఒక్క మాట ప్రత్యేక హోదా గురించి లేదు, అసలు దేని గురించి 4 ఏళ్ళు ఏమీ లేదు. 4 ఏళ్ళు 4.5 ఏళ్ళు ఏం లేదు. మళ్ళీ బీజేపీతో పొత్తు, మళ్ళీ ఎన్డీఏ కూటమిలో టీడీపీ మళ్ళీ మొదలైంది. మోడీ ప్రపంచ నేత, మోడీ దార్శనికుడు, మోడీ నుంచి నేను కూడా నేర్చుకుంటున్నాను, మోడీ చాలా గొప్పవాడు, మోడీ ఆంధ్రప్రదేశ్కు అద్భుతంగా సహకరిస్తున్నాడు, లక్షల కోట్లు ఇస్తున్నాడు. మళ్ళీ ఇది ఎంతకాలం ఉంటుంది? మీరు మళ్ళీ బీజేపీకి టీడీపీకి చెడిపోయేదాకా ఈ స్తోత్రం ఉంటుంది. మళ్ళీ రాజకీయంగా గనక బీజేపీ ఒక స్టాండ్ తీసుకొని టీడీపీకి వ్యతిరేకంగా మారి పవన్ కళ్యాణ్ కూడా తీసుకొని పవన్ కళ్యాణ్తో కలిసి టీడీపీకి ప్రత్యామ్నాయం కావాలని ఆలోచించింది అనుకోండి. ఆలోచిస్తుందని నా నమ్మకమే కాదు, ఏబిఎన్ రాధాకృష్ణ నమ్మకం కూడా. ఆయన లాస్ట్ వీక్ వీకెండ్ కామెంట్ విత్ ఆర్కేలో ఇదే విషయం చెప్పాడు. నేను దానిపైన ఒక వీడియో కూడా పెట్టాను, 4 లక్షల మంది చూశారు ఇప్పటికీ. సో ఆయన ఏమన్నాడు, పవన్ కళ్యాణ్తో కలిసి తెలుగుదేశానికి ప్రత్యామ్నాయం కావాలని బీజేపీ అగ్రనాయకత్వం ఆలోచిస్తోంది అని చెప్పాడు. ఆలోచిస్తుందని అంటున్నారు అని చెప్పాడు. అంటే రేపు ఇది ఎందుకు ఈ అనుమానం ఎవరు కలుగుతుందంటే, అలాగే ఏడీఎంకే, జేడీయూ, జేడీఎస్, పీడీపీ, శిరోమణి అకాలీదళ్, ఇలా చాలా పార్టీలతో బీజేపీ అలాగే వ్యవహరించింది కనుక అప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ బయటకు వచ్చి ఏమంటాడు, మోడీ ద్రోహం చేశాడు, మోడీని నమ్మినాం, తడిబట్టతో గొంతు కోశాడు, మేమేదో ఊహించాం, ఏదో ఆశించాం, మళ్ళీ మనం అందరం వెంటనే మోడీ తిట్టాలి. ఏంది ఇది? అసలు ఆంధ్రప్రదేశ్కు ఏమి లభిస్తుంది, లభించడం లేదు అన్న దాని ఆధారంగా మాట్లాడదామా, టీడీపీ బీజేపీ సంబంధాల ఆధారంగా మాట్లాడదామా? నా క్వశ్చన్ అది. ఇది మొదలు తేల్చుకుంటే మనం తర్వాత విశ్లేషించుకోవచ్చు. నేననేది ఏంటంటే, ఏ రాజకీయ పార్టీకి ఏ రాజకీయ పార్టీతో సంబంధం ఉంది పక్క పెడదాం. కాంక్రీట్గా ఆంధ్రప్రదేశ్కు లాభం జరిగితే ఆహ్వానించుదాం, నష్టం జరిగితే ప్రశ్నిద్దాం. కానీ టీడీపీ బీజేపీకి సంబంధాలు బాగుంటే ఆంధ్రప్రదేశ్ను బాగా వస్తుంది అని చెప్పడం, మళ్ళీ టీడీపీ బీజేపీ సంబంధాలు దెబ్బతింటే మళ్ళీ వెంటనే ఆంధ్రప్రదేశ్కి ఏమీ జరగలేదు అనడం. అంటే మన చంద్రబాబు నాయుడు ఏమన్నాడో చూసి మనం కూడా అనాలి. అందాక మనం ఏం అనకూడదు. యాదవ్నో చంద్రబాబు నాయుడు మోడీ చాలా గొప్పవాడు, ఆంధ్రప్రదేశ్కి అద్భుతంగా చేస్తున్నాను అని మనం కూడా చేద్దాం. అనకపోతే ఇక నువ్వు జగన్ పేటీఎం, జగన్ పెంపుడు జంతువు, ఇది మొదలవుతుంది. అసలు విషయం జగన్ కూడా మోడీతో ఉన్నాడు. మరి జగన్ ఎక్కడ వేరే చోట లేడు. చంద్రబాబు పవనే కాదు, జగన్ కూడా మోడీతోనే ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ విషయంలో 4 ఒక్కటే దగ్గర ఉన్నారు, మోడీ, చంద్రబాబు, పవన్, జగన్. టీం ఇదే కదా. టీం ఏమైనా తేడా ఉందా నాకు చెప్పండి. ఈ టీంలో లేనిది కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు. ఈ టీం అంతా ఒకటే కదా. మీకు కావాలంటే అవిశ్వాస తీర్మానం పైన పార్లమెంట్లో మోడీ ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం పెడితే ఈ 4 పార్టీలు ఒకటే రకం. అప్పటికన్నా జనసేనకి పార్లమెంట్లో లేరు, ఒకటే ఓటేశారా లేదా? బీజేపీ, టీడీపీ, వైసీపీ ఒకే రకం ఓటేశారా లేదా? ఢిల్లీ ప్రభుత్వ అధికారాల కళ్ళం వేస్తూ అన్యాయమైన చట్టం చేస్తే కలిసే ఓటేశారా లేదా? అన్ని విషయాలు వీళ్ళు ముగ్గురు టీం ఒకటే. మోడీ, చంద్రబాబు, జగన్, పవన్, దిస్ ఈజ్ వన్ టీమ్. ఇది నిజం కాదా? పొలిటికల్గా నాకు చెప్పండి. పార్లమెంట్లో జరిగిన ఓటింగ్ను ముందు పెట్టుకొని నేను చెప్తున్నా, కాదని ఎవరైనా చెప్పమనండి. మీరంతా ఒకటే టీం ఉంది, మమ్మల్ని మళ్ళీ విమర్శిస్తే ఎట్లా? మీరంతా ఒకటే టీం, అంతా మోడీ టీమే కదా. మోడీ టీంలో
చంద్రబాబు ఉన్నాడు, మోడీ టీంలో జగన్ ఉన్నాడు, మోడీ టీంలో పవన్ ఉన్నాడు. నేనేమనేది అంటే మీ రాజకీయ అవసరాలను బట్టి ఆంధ్రప్రదేశ్ పట్ల మా వైఖరి ఎందుకు మారుతుంది? మాకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం జరిగిందన్నది మాకు కీలకం. మాకేం కావాలి? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించము. ఇది కూడా ఎవరు చెప్పారు? చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రామిస్, పవన్ కళ్యాణ్ ఇచ్చిన ప్రామిస్. పవన్ కళ్యాణ్ విశాఖ కార్మికుల పోరాటంలో భాగమై ఇచ్చిన ప్రామిస్. దాన్ని నిలబెట్టుకుని మోడీతో అనిపించండి అంటున్నాం మేము. ఏమంటున్నా, మీరు 2024 ఎన్నికలకు ముందు మీరు కావాలంటే యూట్యూబ్లో కొట్టండి. చంద్రబాబు నాయుడు ఏమన్నాడు? విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల ఎమోషన్, ఆంధ్రుల హక్కు అన్నాడా లేదా? విశాఖ స్టీల్ కాపాడు తీరుతామన్నాడు. కానీ చంద్రబాబు నాయుడు విశాఖ స్టీల్ నుంచి మాట్లాడుతున్నాడా? మోడీ సమక్షంలో మిట్టల్ స్టీల్ నుంచి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీకు ఎందుకు మరి విశాఖ నుంచి ఎందుకు మాట్లాడతలేరు? ఇప్పుడు మోడీ మీటింగ్ ఈ మధ్య వర్చువల్లో తెలంగాణలో కూడా జరిగింది, చెల్లపల్లి రైల్వే స్టేషన్. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడాడు? మాకు రీజనల్ రింగ్ రోడ్ సహకరించండి, దానివల్ల తెలంగాణ ఇండస్ట్రియలైజ్ అవుతుంది అన్నాడా లేదా? మరి మీరు ఎందుకు అడగరు? మరి ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి మాకు రీజనల్ రింగ్ రోడ్ కావాలి అని అడుగుతున్నాడు. మీరు మాకు విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడాలని మీరు ఎందుకు అడగరు మోడీని? మోడీ సమక్షంలో అడిగారు రేవంత్ రెడ్డి. అదే చెల్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభ సభలో మోడీ సమక్షంలో మాకు కావాలి అన్నాడు. మరి అది మా తెలంగాణ ముఖ్యమంత్రి ఇంత ఓపెన్గా అడుగుతున్నాడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎందుకు అడగడు? మిట్టల్ స్టీల్ నుంచి మాట్లాడి విశాఖ నుంచి ఎందుకు అడగడు? అడగటానికి కూడా భయం ఎందుకు అంటున్నది. అడగని అమ్మాయిని అన్నం పెట్టదు కదా. మోడీజీ మా విశాఖ స్టీల్ మీరు సేవ్ కరియే అని ఒక్క మాట చెప్పచ్చు కదా. విశాఖ స్టీల్కి మైన్స్ ఇవ్వండి అని ఒక్క మాట అడగచ్చు కదా. మరి మన తెలంగాణ ముఖ్యమంత్రి అడిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అడగటానికి ఇబ్బంది ఏంటి? మీకు విశాఖ విజయవాడ మెట్రోలకు సహకరించండి, ఆ బెంగళూరు मेट्रो को दिए पैसे, आप कोची मेट्रो को दिए पैसे, हमारा विजयवाड़ा और వైజాగ్ मेट्रो को भी पैसे दीजिए అని అడగడానికి అభ్యంతరం ఏంటి మనకు? మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి కూడా బీజేపీ ప్రధాని రీజనల్ రింగ్ రోడ్ గురించి అడగలేదా డబ్బులు? ఎందుకు అడగరు? మీరు కడప స్టీల్ ప్లాంట్ గురించి అడగండి, ఎందుకు అడగరు? గట్టిగా అడగండి. అడగడం అంటే ఏదో మాట కాదు, గట్టిగా అడగండి. కడప స్టీల్ ప్లాంట్ గురించి అడగండి. మీరు అమరావతికి ఒక 50,000 కోట్ల రూపాయల గ్రాంట్ ఇవ్వమని అడగండి 5 ఏళ్ల పాటు. మనం 10,000 ఏడాదికి 10,000 చెప్పిన గ్రాంట్ ఇవ్వాలి, అప్పులు ఇప్పించడం కాదు. అప్పుడు మీరు ఇప్పించేది ఏముంది? మేమే కట్టుకోవాలి కదా. ఇది అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటే రాష్ట్రాన్ని విభజించారా మీరు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు వద్దంటున్నా కూడా మీరు కాంగ్రెస్ పార్టీ కలిసి కదా రాష్ట్రాన్ని విభజించింది. మీరు పార్లమెంట్లో మీ రాజకీయ నిర్ణయం కాకినాడలో మీరు చేసిన తీర్మానం ప్రకారం, ఒక్క ఓటు 2 రాష్ట్రాల తీర్మానం ప్రకారం మెజారిటీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు వద్దంటున్న ముక్త కంఠంతో రోడ్డు మీదకి వచ్చే సమైక్య ఉద్యమాలు చేస్తున్నా పట్టించుకోకుండా మీరు రాష్ట్రాన్ని విడగొట్టారు కదా. ఒకసారి మొదలు 1956లో కర్నూలు లేకుండా చేశారు, 2014లో హైదరాబాద్ లేకుండా చేశారు కదా. మరి అమరావతి నిర్మాణం బాధ్యత కేంద్రం ఎందుకు తీసుకోదు? నేను అడుగుతున్న ప్రశ్న అది. ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ సృష్టించుకున్న సమస్య కాదు రాజధాని లేకపోవడం. 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అంటూ టైం వేస్ట్ చేశాడు. సో మీరు అమరావతి నిర్మాణానికి 50,000 కోట్లు ఇవ్వండి. నేనేమడుగుతున్నా, 50,000 కోట్లు ఎక్కువనా? ఏడాదికి 10,000 కోట్లు. కేంద్ర బడ్జెట్ ఎంత? 45 లక్షల కోట్లు. 50,000 కోట్లు అడుగుతున్నాను నేను. మీరు బహుశా ఈసారి బడ్జెట్ 50 లక్షల కోట్లు దాటుతుంది. అయ్యా 47-48 లక్షల కోట్లలో మీ నిర్ణయము మీ రాజకీయ అవసరం కొరకు రాష్ట్రాన్ని విడగొట్టి రాజధాని లేకుండా ఆ సీమాంధ్ర ప్రజలను చేస్తే అయ్యా ఏడాదికో 10,000 కోట్లు, 48 lakh crores-లో 10,000 crores 1% అయినా 48 కోట్లు. ఏడాది బడ్జెట్లో 1% 5 ఏళ్ళకి ఇవ్వమంటున్నా. ఇది అడిగితే కూడా నేను ద్రోహినైతానా? నువ్వు తెలంగాణోడి ఎందుకు అడుగుతావు అని అనగలరా? నేను అడుగుతున్న ఆంధ్రప్రదేశ్ కొరకు, తెలంగాణ కొరకు కాదు కదా. హైదరాబాద్ 50,000 కోట్లు ఇవ్వమని అడుగుతలేను నేను. హైదరాబాద్ భారతదేశానికి అన్నం పెట్టగలుగుతుంది. మీ బీహార్కి అన్నం పెడుతుంది హైదరాబాద్, మీ ఉత్తరప్రదేశ్కి అన్నం పెడుతుంది. మీ అని ఎందుకంటున్నాడు? అక్కడ ఆ ప్రభుత్వాలు ఉన్నాయి కనుక. లేకపోతే మన బీహార్, మన ఉత్తరప్రదేశ్, వాటికి మన అన్నం పెడుతున్నా హైదరాబాద్. హైదరాబాద్కి ఇవ్వమని అడుగుతలేను, అమరావతికి ఇవ్వమని అడుగుతున్నా. అమరావతికి ఇవ్వమని అడిగితే కూడా నేను తెలంగాణోడి నువ్వు ఎట్లు కడుతావు అంటాడే. ఇది న్యాయమా? మీరు చెప్పండి. నేను అమరావతికి అడగడం నేరమా? అమరావతికి అడగడం ద్రోహమా? అమరావతికి ఒక 50,000 కోట్లు అడిగే ధైర్యం మీకు లేకపోతే మేము కూడా నోరు మూసుకోవాలా? మేము కూడా మాట్లాడుకుంటూ ఉండాలా?
ఎందుకంటే టీడీపీ జగన్ అడిగాడు, చంద్రబాబు అడిగాడు. జగన్ అడుగుతాడా? ఇప్పుడు మోడీ వచ్చిన సందర్భంగా జగన్ ఒక్కసారి నోరెత్తి అసలు మీరు విశాఖ స్టీల్ సంగతి తేల్చండి అని అడిగాడు ఎక్కడన్నా? నో సార్. మీరు గమనించారు, విజయసాయి రెడ్డి విశాఖ రోజు విశాఖలో ఉంటాడు కదా, అడిగాడా? నో సార్. మరి ఎందుకు అడుగుతలేరు? వీళ్ళు ఎందుకు ధైర్యం చెప్తలేరు? అంత సాహసం చేయలేరు సార్. చంద్రబాబు అడగడు, పవన్ అడగడు, జగన్ అడగడు. అందుకే నాగేశ్వర అడగాల్సి వస్తుంది గట్టిగా. నాగేశ్వర అడిగితే జగన్ మనిషి అంటారు, జగన్ మనిషి అంటే జగన్ అడుగుతున్నాడు కదా. అందువల్ల తెలుగుదేశం మిత్రుల్ని ఇప్పటికైనా మీరు ఈ రాజకీయ పిచ్చితోని ప్రజల పక్షాన నిలబడడం మానకండి. మేము ఎప్పుడైనా ప్రజల పక్షాన మాట్లాడతాం. మాకేమి చంద్రబాబు నాయుడు జగన్ మోడీల ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడైనా లేనప్పుడైనా ఒకటే మాట్లాడతాం. సో అందువల్ల ఈ ట్యూన్ మీరు మారితే మేము మార్చం. ఆంధ్రప్రదేశ్ పట్ల మోడీ ట్యూన్ మారితే మేము ఆహ్వానిస్తాం. మాకు ఇప్పుడు రైల్వే జోన్ శంకుస్థాపన సంతోషం కదా, కాదని ఎవరన్నారు? అది కూడా ఎన్ని పోరాటాలు జరుగుతొచ్చింది. నేను అడుగుతున్న కడప స్టీల్ ప్లాంట్ ఇవ్వండి, కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఇవ్వండి, అమరావతికి ఇప్పటి వరకు ఇచ్చింది ఎంతో చెప్పండి. అప్పే కదా, గ్రాంట్ ఎక్కడ ఇచ్చా నాకు చెప్పండి. వాట్ ఈస్ ద గ్రాంట్ ఫర్? ఒక శ్వేతపత్రం ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇచ్చారో చెప్పండి. దీనికి ఆన్సర్ ఉండాలి కదా. ఇవాళ ఏసీబీ విచారణకు కేటీఆర్ వెళ్తూ ఉన్నారు సార్. గత కొద్ది కాలంగా చాలా వార్తలు వస్తూ ఉన్నాయి, కేటీఆర్ అరెస్ట్ తప్పదు అని చెప్పి. ఇదేదో లొట్టపీసు కేసు, అరెస్ట్ చేస్తే శుభ్రంగా యోగా చేసుకుంటా తర్వాత పాదయాత్రకు వెళ్తాను అని చెప్పి గత నెల రోజులుగా కేటీఆర్ చెప్తున్న పరిస్థితి. సో పార్టీ కేటీఆర్కి అండగా ఉంటుంది అని చెప్పి హరీష్ రావు పదే పదే చెప్తూ ఉన్నారు. సో గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలు, ఈ కేసు పూర్వాపరాలు పరిశీలిస్తే మీకు ఏమనిపిస్తుంది సార్? కేటీఆర్ అరెస్ట్ తప్పదంటారా? అంటే ఈ ట్రెండ్ చూస్తుంటే అరెస్ట్ దిశగా వెళ్ళే వాతావరణమే కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు క్వాష్ పిటిషన్ వేశారు, క్వాష్ పిటిషన్ హైకోర్టు కొట్టివేసింది. తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో మేము ఆపలేము అన్నది. ఎందుకంటే కోర్టులు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్కి ఉండే హక్కుల్ని హరించవు. అందువల్ల ప్రతి సందర్భంలోనూ కోర్టు విచారణను రద్దు చేయమని చెప్పదు. అందువల్ల గవర్నర్ విచారణకు ప్రాసిక్యూషన్కు అనుమతి ఇచ్చాడు. కోర్టు కూడా క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో లీగల్ హర్డల్ లేదు. తర్వాత నెక్స్ట్ స్టేజ్లో అడ్వకేట్తో నేను వెళ్ళాలి, అడ్వకేట్ అనుమతించకపోతే వెళ్ళను అన్నారు. అది కూడా మళ్ళీ హైకోర్టుకు పోయింది. హైకోర్టు ఏమన్నదంటే అడ్వకేట్తో వెళ్ళవచ్చు, అంటే మీకు దూరం నుంచి విచారణ చూడవచ్చు, కానీ విచారణ సమయంలో అడ్వకేట్ ఉండకూడదు అని చెప్పారు. అంటే ఏదైనా తప్పుడు పద్ధతులు కేటీఆర్ స్థాయిలో 3rd డిగ్రీలు బెదిరింపులు ఉంటాయా, కానీ రూల్ ఏంటి అంటే అడ్వకేట్ ఎందుకు వెళ్తారో అంటే ఇన్వెస్టిగేటింగ్ అథారిటీస్ ఏదైనా భయపెట్టో బెదిరించో నిందితుల నుంచి అంగీకారాన్ని సంపాదించవచ్చు అనేటువంటి దాంతో అడ్వకేట్ వెళ్తారు. అందువల్ల కోర్టు ఏమన్నది అంటే మీడియాగా అడ్వకేట్ వెళ్ళకూడదు అని చెప్పలేదు, అదే సమయంలో అడ్వకేట్ కేటీఆర్ పక్కన కూర్చోమని చెప్పలేదు. అందువల్ల మీరు విచారణ ప్రక్రియను డిస్టర్బ్ చేయకుండా అడ్వకేట్ దూరం నుంచి చూడవచ్చు అని ఇచ్చారు. సో ఆ ఆర్డర్ కూడా పోయింది. అందువల్ల ఇక లీగల్గా కేటీఆర్ పైన కేసు విషయంలో ఉన్న ఒక్కొక్క అవరోధం, అంటే ఇన్వెస్టిగేటింగ్ ఏసీబీకి ఉన్న అవరోధాలు కాస్త తొలగిపోతున్నాయి. ఆ తర్వాత అరవింద్ కుమార్, జీఎల్ఎన్ రెడ్డి అతను అధికారి కూడా ఉంది, హెచ్ఎండిఏ అధికారి. సో వాళ్ళ విచారణకు కూడా జరిగింది నిన్న. వాళ్ళ విచారణలో మాదేమీ లేదు, నిబంధనలకు ఇది విరుద్ధము అని మేము ఆల్రెడీ చెప్పాము, అయినా మంత్రి గారి నిర్ణయము, మనమే అధికారంలోకి రాబోతున్నాం, గో హెడ్ అన్నారు అని ఇవాళ మీడియాలో వచ్చిన కథ నాకు తెలియదు. లోపలే ఆయన విచారణలు అంతా కేటీఆర్ఏ చేశారు. ఫార్ములా ఈ కారు రేసు ఒప్పందాలు చెల్లింపులన్నీ ఆయన కనుసన్నల్లోనే జరిగింది అన్నారు. అలా తప్పించుకోగలరా ఏఎస్ అధికారులు? ఆయన కనుసన్నల్లో జరిగితే నువ్వెందుకు సంతకం పెట్టావు అంటే ఆయన కనుసన్నల్లో మీకు ఏదైనా ప్రయోజనాలు ఉన్నాయా అనే క్వశ్చన్లు వస్తాయి. గతంలో కేటీఆర్ తరపు న్యాయవాది ఒక పిటిషన్ కూడా వేశారు కదా సార్, అధికారులదే తప్పు ఉంటుంది, మంత్రులది ఏ రకంగా ఉంటుంది? మంత్రులు ఉంటుంది, అధికారులు ఉంటుంది. అధికారులకు క్లియర్గా మరి ఫైల్ నోటింగ్లో రాశారా నిబంధనలకు ఉల్లంఘన ఇది అని మేము చెప్పాము అంటున్నారు. ఓరల్గా చెప్పాడా? రైట్, ఓరల్గా చెప్తే వాల్యూ లేదు. యూ కుడ్ నోటెడ్ డౌన్ ద ఫైల్. ఇప్పుడు ఐఏఎస్ అధికారులకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు తమ అభ్యంతరాల్ని ఫైల్లో క్లియర్గా నోట్ చేయొచ్చు. ఫైల్లో నోట్ చేసినప్పుడు నీకు ఏమి అనడానికి వీలు ఉంటుంది. ఇక దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద ప్రొటెక్షన్. మీరు ఫైల్లో నోట్ చేస్తే ఏమవుతుంది, అప్పుడు కావాలంటే సప్లిమెంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు. తమకు అనుకూలమైన అధికారులు తీసుకొచ్చి పెట్టుకొని ఫైల్స్ అంతా క్లియర్ చేయించుకుంటారు.
ఆ ధైర్యం మీకు ఐఏఎస్ అధికారికి ఉండాలి. ఎక్కడికైనా ఓకే ఆర్కైవ్స్ డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న ప్రొఫైల్ ఆర్కైవ్స్లో ఉండదు. ఆర్కైవ్స్లో ఏం చేయాలి? 1890 సంవత్సరపు రికార్డులను 1930 సంవత్సరం రికార్డులను పరిశీలిస్తూ చరిత్ర గురించి పులకరించిపోతూ ఉండాలి. తప్పదు మరి. ఆర్కైవ్స్కి వెళ్తున్నా కూడా ఆర్కైవ్స్లో కూడా ఎంజాయ్ చేయాలి. ఆ స్పిరిట్ అనే ఐఏఎస్ అధికారికి ఉంటే ప్రాబ్లం లేదు. ఉంటారా? మన మున్సిపల్ ఇప్పుడు పోలీస్ అధికారి ఉన్నాడు అనుకోండి, డీజీపీ ఉంటాడు, లా అండ్ ఆర్డర్ మొత్తం ఎస్పీలంతా ఆయన చేతిలో ఉంటారు. మామూలుగా ఉండదు హైలీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంటే. సో నీకు ప్రభుత్వాన్ని చెప్పినట్టు వినలేదనుకోండి, డైరెక్టర్ జనరల్ ర్యాంక్ ఏం పోదు, సాలరీ ఏం తగ్గదు, కానీ ఏం చేస్తారు? పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా పంపిస్తారు. అప్పుడు వాళ్ళ పని ఏంటంటే పోలీసుల ఇల్లు కట్టడము, కట్టిన ఇళ్లకు మరమ్మతులు చేపట్టడము, సరిగా సున్నాలు వేస్తున్నారా లేదా చూడడము, వీటి పని చేసుకుంటూ ఉండాలి. దానికి రెడీగా ఉంటే అభ్యంతరం లేదు. వీఆర్ ఎంజాయ్ ఈవెన్ దట్. ఇంతకాలం నేను ల్యాండ్ ఆర్డర్ చూశాను, ఇప్పుడు మా పోలీస్ బలగాల మంచి బాగోగులు చూసుకుంటాను, అంతకన్నా ఆనందమా? ఇన్ని వేల మంది పోలీసులకు నేను వసతులు కల్పించే అదృష్టం నాకు భగవంతుడు ఇచ్చాడు అని అనుకుంటే అభ్యంతరం లేదు. కానీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా ఎస్పీలందరూ మొత్తం రాష్ట్ర పోలీసు వ్యవస్థ అంతా తన చేతిలో ఉన్నప్పుడు ఉండే పవర్ వేరు, ఇది వేరు కదా. అందువల్ల ఐఏఎస్ అధికారులకు ఉద్యోగాలు ఇవ్వవు, అదొక అడ్వాంటేజ్. మరి ఆ రకంగా ఉండగలుగుతారా? లేనప్పుడు మీరు కూడా శిక్షణ వహించాల్సిందే. లేకపోతే అందులో నోట్లో రాయండి, బీ ప్రిపేర్డ్ ఫర్ పొలిటికల్ యాక్షన్. రేపు ఏమైనా జరిగినా నాకేం సంబంధం లేదు, నేను నోట్ రాశాను, అయినా కూడా మళ్ళీ నన్ను ఫైల్ క్లియర్ చేస్తే వాళ్ళు అడగండి అనొచ్చు. అందువల్ల మనకు తెలియదు. కానీ అధికారుల విచారణ కూడా పూర్తయింది. ఇక మిగిలింది ఎవరు? కేటీఆర్ విచారణ. సో కేటీఆర్ విచారణకు పిలుస్తున్నారు. విచారణకు పిలిచిన మొదటి రోజు అరెస్ట్ చేస్తారా? ఇప్పుడు మనం అనేక కేసులు చూసాం. కవిత కేసు, కేజ్రీవాల్ కేసు, మనీష్ సిసోడియా కేసు. విచారణకు చాలాసార్లు పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే మొదటిసారి పిలిచి అరెస్టులు జనరల్గా చేయలే. సో పిలుస్తూ ఉంటారు, పిలిచి ఎన్నడో ఒక రోజు అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ బెయిల్ పిటిషన్ నడుస్తుంది. కొన్ని రోజులు జ్యుడిషియల్ రిమాండ్లో ఉంటాడు. తర్వాత మళ్ళీ బెయిల్ వస్తుంది. 6 నెలల, 7 3 నెలల, 2 నెలల అనేది. ఎన్నడో ఒక రోజు అయితే కోర్టు రైట్ టు స్పీడీ ట్రయల్, ఈ విచారణ మీద ఇంకెంతకాలం అని చెప్పి ఎన్నడో ఒక రోజు బెయిల్ ఇస్తుంది. బెయిల్ ఇచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ జనంలోకి వెళ్ళి నన్ను అన్యాయంగా లోపలేశారు చూడండి అని చెప్పి మళ్ళీ నడుస్తుంది. ఇది తదంగా అంతా నడుస్తుంది. ఏం తేలింది? ఏ కేసులో ఏం తేలింది? ఇప్పటికీ లిక్కర్ కేసులో ఏం తేలింది? మీకు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఏం తేలింది? సో రేవంత్ రెడ్డి పైన కూడా జైలుకు పంపించారు కదా, ఏమైందని ముఖ్యమంత్రి తిరిగి వచ్చింది కదా. అందువల్ల ఈ పొలిటికల్ కేసెస్ ఏం జరుగుతాయని ఏం జరిగాయి మనకు తెలియదు. 90 ఇప్పుడు ఏదో ఒక లాలూ ప్రసాద్ యాదవ్ ఎక్కువ కాలం జైల్లో ఉన్నాడు, మధు కూడా ఉన్నాడు, అంతే తప్ప ప్రాసెస్ ఇస్ పనిష్మెంట్. 2 నెలలు ఉంటాడా, 3 నెలలు ఉంటాడా, 6 నెలలు ఉంటాడా, 7 ఏడాది ఉంటాడా, 2 ఏళ్ళు ఉంటాడా? ఉంటే సింపతి వస్తుందా రాదా? చంద్రబాబు నాయుడు 4 రోజులు ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి 16 నెలలు ఉన్నాడు. ఇంకా అవి ఇంకా చాలా సీరియస్ కేసులు. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు మామూలు కేసులు కావు. సో ఇలా నడుస్తూనే ఉంటుంది. జైలుకు పోని నాయకుడు ఎవరు? అమిత్ షా జైలుకి వెళ్ళాడు. అమిత్ షా జైలుకి వెళ్ళినప్పుడు చిదంబరం హోంమంత్రి, మళ్ళీ అమిత్ షా హోంమంత్రి అయ్యాడు, చిదంబరం జైలుకు పోయించాడు. అందువల్ల చూద్దాం. ఢిల్లీ ఎన్నికల్లో ఇప్పుడు ఆప్, భారతీయ జనతా పార్టీ అండ్ కాంగ్రెస్, 3 పార్టీల మధ్య పోటీ ఉంటుంది. 3 పార్టీలు. కానీ ఇండియా కూటమిలోని చాలా పార్టీలు, సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, ఆర్జేడీతో పాటు మరికొన్ని పార్టీలు కేజ్రీవాల్కి సపోర్ట్ చేస్తూ అంటే ఆప్కి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీ ఐసోలేట్ అయిపోయింది అనుకోవాలా? అంటే ఆర్జేడీ నేను చూడలేదు, బట్ మీకు తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, శివసేన, ఉద్ధవ్ ఠాక్రే, ఎస్పీ, ఎస్ఎస్, యూబీటీ, టీఎంసీ, ఆర్జేడీ. సో ఈ 3 పార్టీలు అయితే ఇచ్చిన స్టేట్మెంట్లు కూడా చూశాను నేను. సో ఈ 3 పార్టీలు అయితే ఇచ్చాయి. ఈవెన్ ఆర్జేడీ కూడా కలుపుకున్న 4 పార్టీలు. ఈ 4 పార్టీలు ఢిల్లీలో ఓట్లున్నాయా? లేవు. మరి వీళ్ళ మద్దతు ఇస్తేంది, ఇవ్వకపోతే ఏంటిది? వాట్ డస్ ఇట్ మేక్ ఎనీ డిఫరెన్స్? సమాజ్వాదీ పార్టీకి ఓట్లున్నాయా? మీకు శివసేన, ఉద్ధవ్ ఠాక్రేకి ఓట్లున్నాయా? తృణమూల్ కాంగ్రెస్కి ఓట్లున్నాయా? మీకు ఆర్జేడీకి ఓట్లున్నాయా? ఓట్లు లేని పార్టీలు మద్దతు ఇస్తేంది, ఇవ్వకపోతేంది. అందువల్ల దీనికి ఏ రకమైన పొలిటికల్ సిగ్నిఫికెన్స్ లేదు. ఇట్ ఇస్ ఓన్లీ ఏ మీడియా సిగ్నిఫికెన్స్ తప్ప గ్రౌండ్ మీద ఏమీ జరిగేది లేదు.
ఏ పార్టీ ఎవరికి మద్దతు ఇచ్చినా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. ఎందుకంటే ఆ పార్టీలకు అక్కడ ఏమీ బలం లేదు. ఇది సింబాలిక్కే తప్ప సబ్స్టాన్షియల్గా ఇట్ మేక్స్ నో ఇంపాక్ట్ ఆన్ గ్రౌండ్. నెంబర్ 1. నెంబర్ 2, పొలిటికల్ క్వశ్చన్ వస్తుంది. మరి ఇండియా కూటమిలో కాంగ్రెస్ ఉంది, ఆప్ ఉంది. ఈ 2 పార్టీలు ఉన్నప్పుడు అందులో మేజర్ పార్ట్నర్ కాంగ్రెస్ అయినప్పుడు మరి ఆప్ శివసేన, ఉద్ధవ్ ఠాక్రే, తృణమూల్ కాంగ్రెస్, ఆర్జేడీలు వీళ్ళు ఎందుకు మద్దతు ఇవ్వాలి ఆప్కు? ఇందులో శివసేన అయితే నిన్నగాక మొన్న కాంగ్రెస్తో కలిసే కదా ఎన్నికల్లో పోటీ చేసింది. తృణమూల్ కాంగ్రెస్ కంటే పోటీ చేయండి, కాంగ్రెస్తో కలిసి పోటీ చేయలేదు. అసెంబ్లీ ఎన్నికలు చేయలేదు, పార్లమెంట్ ఎన్నికలు చేయలేదు. సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్తోనే కలిసి పోటీ చేసింది లోక్సభ ఎన్నికల్లో, రేపు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తుంది కావచ్చు. శివసేన అయితే బోత్ లోక్సభ అండ్ అసెంబ్లీ ఎలక్షన్ రెండిట్లో కూడా పోటీ చేసింది కలిసి. మరి అలాంటప్పుడు ఈ పార్టీలు ఎందుకని కాంగ్రెస్కు మద్దతు ఇవ్వకుండా ఆప్కు మద్దతు ఇస్తున్నాయి అంటే దే వాంట్ టు సెండ్ ఏ మెసేజ్ టు కాంగ్రెస్. అంతకు మించిగా వేరేది ఏముంది ఇక్కడ? ఏంటిది ఆ మెసేజు? తృణమూల్ కాంగ్రెస్ ఏం మెసేజ్ పంపదలుచుకుందంటే బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ సిపిఎంతో కలిసి తృణమూల్కు వ్యతిరేకంగా పనిచేస్తోంది, అందువల్ల నీకు నేనేందుకు మద్దతు ఇస్తాను. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ కంప్లైంట్ ఏంటంటే మధ్యప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు 24 అప్పుడే 6 సీట్లలో ఎస్పీకి ఇవ్వమంటే కాంగ్రెస్ ఒప్పుకోలేదు. అందువల్ల ఎస్పీకి కోపం. రేపు అందువల్ల మీరు బలం ఉన్న చోట్ల మాకు ఇస్తలేరు కనుక మేము నీకెందుకు మద్దతు ఇస్తామని. ఇప్పుడు హర్యానాలో కూడా ఆప్కు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆప్ కలిసి పోటీ చేసింది. అసెంబ్లీ ఎన్నికలు వచ్చేటప్పుడు సీట్ల సర్దుబాటు కుదరలేదు. ఆర్జేడీ పని ఏంటి? ఆర్జేడీ కూడా ఎందుకు? ఆర్జేడీ రేపు బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని కాస్త బ్లాక్మెయిల్ అంటే పెద్ద పదం, కానీ కాంగ్రెస్ పార్టీని కొద్దిగా షాక్ ఇవ్వడం, కాక పెట్టడం అంటారు, కాక పెట్టేటువంటి పని. శివసేన, ఉద్ధవ్ ఠాక్రే ప్రాబ్లం కూడా అదే. సో అల్టిమేట్గా వీళ్ళు ఎందుకు కాంగ్రెస్ పార్టీతో తమకున్న లోకల్ పంచాయతీల వల్ల, అవేం పెద్ద సీరియస్ పంచాయతీలని కావు, కానీ ఆ లోకల్ పంచాయతీల వల్ల కాంగ్రెస్ పార్టీకి ఒక మెసేజ్ ఇవ్వటానికి వాళ్ళు వైఖరి తీసుకున్నారు. ఇది 2. 3వది, అసలు ఢిల్లీలో గెలిచేది ఎవరు? కాంగ్రెసా? అసలు ఇది 2వ కారణం. నిజంగా పని 3వ కారణం కాదు, ఇదే 2వ కారణం. నేను ఇంతకుముందు చెప్పిన 2వ కారణమే 3వ కారణం. ముఖ్యమైన కారణం ఏంటి? ఇప్పుడు ఏ పార్టీలు ఎవరికి మద్దతు ఇవ్వాలని చూస్తారు? గెలవగలిగే సత్తా ఉన్నవాడికి మద్దతు ఇవ్వాలని చూస్తారు. ఓడిపోయే వాళ్ళకి ఎవరైనా మద్దతు ఇస్తారా? మీరు ఏ ఎలక్షన్ చూడండి, ఇక ఆ ఎలక్షన్లో తాము గెలవమనుకుంటే ఆ పార్టీ ఏం చేస్తుందంటే గెలవగలిగే అవకాశాలు ఉన్న పార్టీకి మద్దతు ఇస్తుంది. ఎందుకంటే ఆ గెలుపు టీంలో నేను ఉండొచ్చు అని. మీరు గెలిచే అవకాశాలు ఉన్న వారికి ఎవరైనా మద్దతు ఇస్తారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశమే లేదు. లేనప్పుడు కాంగ్రెస్కి మద్దతు ఇచ్చి కాంగ్రెస్ పార్టీతో పాటు తాము కూడా యమునా నదిలో కలవాలని ఏ పార్టీ కోరుకుంటుంది? అక్కడ బీజేపీ ఈ పార్టీలన్నిటికీ మీరు చెప్పిన తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, శివసేన, ఉద్ధవ్ ఠాక్రే, ఆర్జేడీలకు కామన్ ఎనిమీ బీజేపీ, కామన్ ఫ్రెండ్ కాంగ్రెస్ అండ్ ఆప్. కామన్ ఎనిమీని ఓడించగలిగే సత్తా ఈ కామన్ ఫ్రెండ్స్లో ఎవరికి ఉంది? కాంగ్రెస్కు లేదు, ఆప్కే ఉంది. అందువల్ల ఆప్కు మద్దతు ఇవ్వడం ద్వారా ఎంతో కొంత కలిసి వచ్చిన ఉపయోగం. గెలవడానికి అవకాశం ఉన్న తమ మిత్రుడికి మద్దతు ఇవ్వకుండా గెలవడానికి అసలు అవకాశమే లేని, ఫీల్డ్లో లేని మిత్రుడికి ఎవరైనా ఎందుకు మద్దతు ఇస్తారు? డౌట్ సార్, ఇండియా కూటమిలోని పార్టీలు ఆప్కి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అక్కడ సింగిల్గానే పోటీ చేస్తుంది. అంటే భారతీయ జనతా ఎన్డీఏలో చాలా పార్టీలు ఉన్నాయి కదా సార్, వాటికి అక్కడ ఓటింగ్ ఉందా లేదా సెకండరీ, బట్ ఆ సపోర్ట్ ఉన్నట్టు లెక్క లేదని ఎవరు చెప్పారు? పవన్ కళ్యాణ్ వెళ్ళి మహారాష్ట్రలో ఎన్డీఏ ప్రచారం చేయలేదా? అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ కదా సార్, అంటే ఈవెన్ మహారాష్ట్రలో బీజేపీ ప్రచారం చేయలేదు. ఇప్పుడు నిజమే ఢిల్లీలో తెలుగు వారికి ప్రచారం ప్రాంతాల్లో అవసరం అని బీజేపీ భావిస్తే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారు, దాంట్లో డౌట్ ఏమన్నది? ఇప్పుడు బీహార్ ఇంకా 1 month ఉంది కదా ఎలక్షన్, రేపు లేదు కదా, ఇవాళ లేదు కదా. ఇప్పుడు బీహార్ వాళ్ళు ఉన్నారు చాలా ప్రాంతాల్లో, బహుశా నితీష్ కుమార్ వెళ్ళి ప్రచారం చేస్తారు. ఎందుకు చేయడం? అది అండర్స్టూడ్. అది ఇష్యూనే కాదు కదా. ఇష్యూ వల్ల ఇండియా కూటమి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే ఆడ తమ కామన్ ఎనిమీ అయిన బీజేపీని ఓడించగలిగే పరిస్థితుల్లో తమ కామన్ ఫ్రెండ్స్ అయిన కాంగ్రెస్ లేదు, ఆప్ ఉంది కనుక ఆప్ మద్దతు ఇస్తున్నారు. సో ఇట్ రిఫ్లెక్ట్స్ మోర్ ఆన్ ఎబిలిటీ టు డిఫీట్ బీజేపీ. కాంగ్రెస్ పట్లనో లేకుంటే ఆప్ పట్లనో వైఖరితో సంబంధమే లేదు. ట్రంప్ మరికొద్ది రోజుల్లోనే అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతూ ఉన్నారు.
ఇక్కడ ఒక ప్రచారం జరుగుతుంది సార్, కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇరాన్ మీద ఏ క్షణమైన ట్రంప్ యుద్ధానికి దిగే అవకాశం ఉంది, అమెరికా యుద్ధానికి దిగే అవకాశం ఉందని వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఇరాన్ కూడా సంసిద్ధమవుతున్నట్టుగానే కనిపిస్తోంది సార్. ఏం జరిగే అవకాశం? అంటే వార్తలే కాదు, ట్రంపే కాదు, లాస్ట్ మంత్ బైడెన్ ఒక మీటింగ్ పెట్టాడు సెక్యూరిటీ టీంతో. ఆ మీటింగ్లో ఇరాన్ పైన స్ట్రైక్ నిర్ణయం తీసుకోవచ్చు బైడెన్ వెళ్ళిపోయే ముందే అని కూడా వార్తలు వచ్చే. చివరికి బైడెన్ స్ట్రైక్ అటాక్ చేయాలని నిర్ణయం తీసుకోలేదు. దాన్ని అమెరికా చెప్పిందంటే సినారియో ప్లానింగ్ అన్నది. సో అందువల్ల ఇరాన్ పైన యుద్ధానికి ట్రంప్ అధికారంలోకి రావడమే కాదు, ట్రంప్ అధికారంలోకి రాకముందు నుంచి కూడా ఆ ప్రయత్నాలు జరిగాయి. అందువల్ల ట్రంప్ పవర్లోకి వస్తే బహుశా ఈ ప్రయత్నాలు మరింత ఉధృతమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇజ్రాయిల్ కూడా ఇంకోవైపు నుంచి ఇరాన్ పైన యుద్ధం ప్రకటించడానికి సిద్ధపడుతున్నాయి. సో ఇజ్రాయిల్ సిద్ధపడుతున్న సమయంలో బైడెన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ను, ఆయిల్ ఫెసిలిటీస్ను ముట్టుకోకండి, మిగతా మిలిటరీ టార్గెట్స్ని అటాక్ చేయవచ్చు అని బైడెన్ అన్నాడు. ట్రంప్ అయితే అటాక్ ద న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఫస్ట్ అన్నాడు. అందువల్ల ఇప్పుడు అమెరికా, ఇజ్రాయిల్ రెండు దేశాలకు కూడా ఏ క్షణమైనా ఇరాన్ పైన యుద్ధం చేయవచ్చు అనే వార్తలు చాలా బలంగా వస్తున్నాయి. ఇదే స్పెక్యులేషన్ కూడా కాదు, ఆల్రెడీ ఇజ్రాయిల్ ఆ ప్రిపరేషన్లో ఉంది. బైడెనే సెక్యూరిటీ మీటింగ్ పెట్టాడు, ట్రంప్ కూడా తన నిపుణులు, తన సలహాదారులతో మీటింగ్ పెట్టాడు. సో దీన్ని అమెరికా సినారియో ప్లానింగ్ అంది. దానికి కౌంటర్గా ఇరాన్ కూడా ఇక్తదార్ అని ఒక కార్యక్రమం చెప్పింది. ఇక్తదార్ అంటే పర్షియన్ భాషలో మైట్ అని, అంటే బల ప్రదర్శన అని. ఆల్రెడీ ఇరానియన్ ఎయిర్ ఫోర్సు, ఇరానియన్ బలగాలు అన్ని రకాల బలగాలు కూడా ఆల్రెడీ హై అలర్ట్ ప్రకటించాయి. న్యూక్లియర్ ఫెసిలిటీ చుట్టూ బందోబస్తు కూడా పెంచారు, ఎందుకంటే ఈ న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన అటాక్ చేయవచ్చు అని. అందువల్ల క్లియర్గా ఇప్పుడు వస్తున్న వాతావరణం చూస్తే ఇరాన్ పైకి అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం చేయవచ్చు అన్న అనుమానాలు కలుగుతున్నాయి, యుద్ధం ప్రకటించవచ్చని. దానికి ఇరాన్ కూడా సిద్ధమవుతుంది అని. ఇప్పుడే ఎందుకు మరి అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం చేయాలని ఆలోచిస్తున్నాయి అంటే ఇరాన్ కాస్త బలహీనపడింది. తన మిత్ర దేశాలైనటువంటి సిరియాలో తన మిత్రుడైన బషర్ అల్ అసద్ ప్రభుత్వం పడిపోయింది, రష్యా కూడా కాపాడలేకపోయింది. అలాగే హిజ్బుల్లా బాగా దెబ్బతిని ఇజ్రాయిల్తో శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. హూతీల పైన అమెరికన్లు, ఇజ్రాయిలీలు కలిపి దాడులు జరుపుతున్న ఇరాన్ ఏమీ చేయలేకపోతుంది. హమస్లో ఇస్మాయిల్ హనియే, యాహ్యా ఇలాంటి వాళ్ళు కూడా అంతమైన ఇరాన్ ఏమీ చేయలేకపోయింది. తన మిత్రుల్ని ఇరాన్ కాపాడలేకపోయింది. అందువల్ల ఇరాన్ వ్యూహాత్మకంగా చాలా బలహీనమైన పరిస్థితిలో ఉంది. దీనికి తోడు అమెరికా విధించిన ఆంక్షల వల్ల ఇరాన్ ఎకనామిక్ సిచ్యువేషన్ కూడా చాలా వీక్గా ఉంది. అందువల్ల వెస్ట్ ఏషియా పవర్ డైనమిక్స్లో బహుశా ఇటీవల కాలంలో ఏనాడు కూడా ఇంత బలహీనమైన పొజిషన్లో ఇరాన్ లేదు, ఇంత బలమైన పొజిషన్లో అమెరికా, ఇజ్రాయిల్ లేదు. అందువల్ల బలహీనంగా ఉన్న పొజిషన్లోనే శత్రువును అంతం చేయాలి అనేది యుద్ధ తంత్రం కదా. ఎవరైనా మీకు కర్ణుని పైన అర్జునుడు బాణం కూడా ఎప్పుడు ప్రయోగించాడు? రథం ఇరిగిపోయి, రథము భూమిలో కుంగిపోయి ఉన్న సమయంలోనే కదా. అభిమన్యుని కౌరవులందరూ ఎప్పుడు మట్టు పెట్టారు? చేతిలో ఆయుధం లేకుండా చేసే కదా. అందువల్ల ఎవరైనా యుద్ధతంత్రంలో ఉండే బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే వల్నరబుల్, శత్రువు వీక్ పాయింట్లో అటాక్ చేస్తారు. అందువల్ల ఇక్కడ కూడా వీక్ పాయింట్లు ఇరాన్ ఉంది కనుక ఈ పాయింట్లు ఇరాన్ను మరింతగా వీక్ చేసడానికి అమెరికా, ఇజ్రాయెల్ ఏ క్షణంలోనైనా దాడి చేయవచ్చని. మరి అలాంటప్పుడు ఇరాన్ ఏం చేయాలి? తనను తాను కాపాడుకోవడానికి ఉన్న మార్గం ఏంటి అన్నప్పుడు ఇరాన్ అణ్వాయుధాలు తయారీ చేయాలన్న ఆలోచన చేస్తుంది అని. ఇప్పుడు ఈ అణ్వాయుధాలే యుద్ధానికి దారితీస్తాయా? ఈ అణ్వాయుధాలే యుద్ధాన్ని నివారిస్తాయా? అణ్వాయుధాలకు రెండు శక్తులు ఉన్నాయి. అణ్వాయుధాలకు యుద్ధాన్ని ఆపే శక్తి ఉంది, యుద్ధాన్ని కలిపే శక్తి ఉంది. ఆపే శక్తిని డిటరెన్స్ అంటారు, ఆ యుద్ధాన్ని కలిగించే శక్తిని ఆర్మ్స్ రేస్ అంటారు. అందువల్ల న్యూక్లియర్ వెపన్స్కి ఉండే క్యారెక్టర్ ఏంటంటే ఇట్ కెన్ డిటర్ వార్ ఆర్ ఇట్ కెన్ ట్రిగర్ వార్. ఇప్పుడు ఇరాన్ కూడా ఇంకో మార్గం లేదు తమకు
అనే ఆలోచనలు ఉంది. ఎందుకంటే గతంలో ఒబామా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇరాన్తో న్యూక్లియర్ డీల్ కుదుర్చుకున్నారు. ఆ న్యూక్లియర్ డీల్ ప్రకారం ఇరాన్ అణ్వాయుధాల తయారీకి ఉపక్రమించకూడదు. ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEA కూడా ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ను పర్యవేక్షిస్తూ ఉంటుంది. అంటే న్యూక్లియర్ బాంబ్ తయారు చేసుకోకుండా. ట్రంప్ తన దుందుడుకుతనంతో 2016లో ప్రెసిడెంట్ అయ్యాక ఇరాన్తో ఉన్న న్యూక్లియర్ డీల్ రద్దు చేసుకున్నాడు, ఏకపక్షంగా రద్దు చేసుకున్నాడు. అలాంటప్పుడు ఇరాన్ పైన కంట్రోల్ అనేది లేకుండా పోయింది. ఇరాన్ ఇదివరకు డిసెంబర్ నాటికే అమెరికా వర్గాల రిపోర్ట్, అది ఎంత నిజమో మనం ఖచ్చితంగా వ్యాలిడేట్ చేయలేము, కానీ అమెరికన్ వర్గాల కథనం ఏంటంటే యురేనియం ఎన్రిచ్మెంట్ అంటారు దాన్ని, ఆ ప్రాసెస్ను. ఇది యురేనియం ఎన్రిచ్మెంట్ ప్రాసెస్ను 60% వరకు డిసెంబర్ నాటికే కంప్లీట్ చేశారు. ఇప్పుడు 90% వరకు కూడా వచ్చారు. తేడా ఏంటి? ఎన్రిచ్మెంట్ దాని సైన్స్లోకి వెళ్లకుండా సింపుల్గా చెప్పాలంటే 60% ఎన్రిచ్మెంట్ చేసినప్పుడు ఆ యురేనియంతో బాంబు తయారు చేయలేము, కానీ 90% ఎన్రిచ్మెంట్ చేసినప్పుడు ఆ యురేనియంతో బాంబు తయారు చేయవచ్చు. మీకు చాలా సింపుల్గా అర్థం కావాలంటే మనం ఒక మిరపకాయ బజ్జీ చేయాలనుకోండి, మూకుడు పెట్టి నూనె పోస్తాం. నూనె ఒక పర్టిక్యులర్ టెంపరేచర్ ఉష్ణోగ్రతకు వచ్చినప్పుడు మీరు అప్పుడు బజ్జీ వేస్తే బజ్జీ కోలుతుంది, లేకపోతే గోలదు బజ్జీ, దారుణంగా ఉంటుంది పరిస్థితి. అందుకే మన అమ్మ ఏం చేస్తుంది, కొద్దిగా శనగపిండిని చిలకరిస్తుంది నూనె వేడైందా లేదా అని చూస్తానికి. సో అందువల్ల 90% ఎన్రిచ్మెంట్ అంటే ఏంటంటే నూనె బజ్జీ వేస్తానికి సరిపడినంతగా వేడి అయింది అని అర్థం. సో సింపుల్గా చెప్పాలంటే కరెక్ట్గా పోలిక కాదు. అందువల్ల 90% ఎన్రిచ్మెంట్ అంటే దట్ ఈజ్ కాల్డ్ వెపన్ గ్రేడ్ మెటీరియల్. సో వెపన్ గ్రేడ్ రెడీ చేసుకుని మిసైల్స్ ఉన్నాయి, ఎనీ మూమెంట్ న్యూక్లియర్ బాంబుకు పోవచ్చు అనేది అనుమానం. అప్పుడు ఏం చేయాలి? మరి ఏం చేయాలి? ఇరాన్ వైపు నుంచి యుక్రెయిన్ తన సోవియట్ యూనియన్ వారసత్వంగా వచ్చిన అణ్వస్త్రాలన్నీ వదులుకున్నది. వదులుకున్నప్పుడు అమెరికా, పశ్చిమ దేశాలు, రష్యా ప్రామిస్ చేస్తాయి నీ భద్రత మేం గ్యారంటీ అని. ఏం జరిగింది? రష్యా యుద్ధం చేసింది, అమెరికా, పశ్చిమ దేశాలు కాపాడలేకపోయాయి. ఇప్పుడు యుక్రెయిన్ పట్టిన గతి మాకు పట్టవచ్చు కదా అని అణ్వాయుధాలు చేసుకోకపోతే మాకు రక్షణ ఉండదు. అందుకే భారతదేశం కూడా అణ్వాయుధాల తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉన్నది. ఇప్పుడు ఉత్తర కొరియా కూడా ఎందుకు చేస్తోంది? ఇప్పుడు ఇరాక్ చేయలేదు, అణ్వాయుధాలు తయారు చేసుకోలేదు, ఏం గతి పట్టింది? లిబియా తయారు చేసుకోలేదు, ఏం గతి పట్టింది? సిరియా తయారు చేసుకోలేదు, ఏం గతి పట్టింది? ఇప్పుడు లిబియా, సిరియా, ఇరాక్, ఉక్రెయిన్ల పరిస్థితి చూశాక ఏ కంట్రీకైనా ఏమనిపిస్తుంది? ఒకవైపు ఏమో ఇరాక్, లిబియా, సిరియా, ఉక్రెయిన్, మరోవైపు ఏమో ఇరాన్, ఉత్తర కొరియా. మీరు ఈ అగ్రరాజ్యాల దాడుల్లో ఇరాక్ దెబ్బతిన్నది, లిబియా దెబ్బతిన్నది, సిరియా దెబ్బతిన్నది. 3 దేశాల అధ్యక్షులు 2 చనిపోయారు, ఒకరు రష్యాకు పారిపోయారు. ఉక్రెయిన్లో శిథిలమై ఉంది. అంటే అణ్వాయుధాలు చేసుకొని వదులుకొని దేశాలు మన ఆశ్రమయ్యాయి. ఉత్తర కొరియాలో అమెరికా ఏమీ చేయలేకపోతుంది, ఇరాన్ ఏమీ చేయలేకపోతుంది. దీని నుంచి వాళ్ళు డ్రా చేస్తున్న లెసన్ ఏంటంటే మాకు అణ్వాయుధాలు ఉంటేనే రక్షణ ఉంటుంది అని. కానీ ఇరాన్ ఎక్కడ అణ్వాయుధాలు తయారు చేస్తుందో దాన్ని ముందుగానే నాశనం చేయాలని అమెరికా ఆలోచిస్తోంది. అందువల్ల నేను ఇంతకుముందు చెప్పినట్టు న్యూక్లియర్ వెపన్స్ కెన్ లీడ్ టు వార్, కెన్ ప్రివెంట్ వార్, డిటర్ వార్. ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము. అందువల్ల ఒక భయంకరమైన ప్రమాదకరమైన క్రాస్ రోడ్స్లో ఇవాళ ఇరాన్ ఉంది. ఎనీ మూమెంట్ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించవచ్చు. దానికి ఇరాన్ కూడా సిద్ధమవుతుంది. అంటే ఒకవైపు అమెరికా సినారియో ప్లానింగ్ చేస్తోంది, ఇరాన్ ఇక్తదార్ తన బల ప్రదర్శన చేస్తోంది.